హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుటి నుండి మనం సూపర్ అయిన ఒక థాయ్ డ్రామాని చూడబోతున్నాం. సిటీలో ఒక కంపెనీకి సీఈఓగా బాసీగా తిరుగుతూ ఉన్న అమ్మాయి సిటీ లైఫ్ అంతా వదిలేసి విలేజ్కి రావడం, అక్కడ మన హీరోని మీట్ అవ్వడం, ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన క్యూట్ అయిన అల్లరి రొమాన్స్ అని చాలా సూపర్గా చూపించిన ఈ డ్రామాని మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ఒక క్యూట్ అయిన చిన్న అబ్బాయిని చూపిస్తారు. అలానే వాడి అంకుల్ అంటే ఈ డ్రామా హీరోని కూడా చూపిస్తారు. ఇద్దరు అడవిలో ఏమో ఫ్రూట్స్ని తీసుకురావడానికి వెళ్ళింటారు. కానీ సడన్గా చూస్తే ఆ బాబు కనిపించడం లేదు. తమాన్ ఎక్కడెళ్ళామని వెతుకుతున్నప్పుడు ఈ తమాన్ ఏమ్రా అంటే ఒక చెట్టు పైకి ఎక్కి ఏమో చేస్తుంటాడు. కానీ సడన్ గా ఏమవుతుంది, చేయి స్లిప్ అయి బ్యాలెన్స్ తప్పి కింద పడేలా వెళ్తాడు. కానీ కరెక్ట్ గా హీరో వచ్చి పట్టేసుకుంటాడు. తమాన్ అయితే ఫుల్ గా భయపడి వాడి మావయ్యను టైట్ గా హక్ చేసుకుంటాడు. అలానే కట్ చేసి సిటీలో ఉన్న మన హీరోయిన్ ని చూపిస్తారు. బాగా హాఫ్ కేజీ మేకప్ వేసుకొని అలానే మాస్ గా ఆఫీస్ లోకి వెళ్తుంటుంది. తినే ఆ కంపెనీ బాస్ కూడా ఆ రోజు ఏమో ఫుడ్ చెకింగ్ ప్రాసెస్ జరుగుతున్నట్లు ఉంది. సో హీరోయిన్ ముందు వెరైటీగా ఫుడ్ ని తీసుకొని వచ్చి పెట్టారు. హీరోయిన్ కూడా ఒక్కొక్కటిగా టేస్ట్ చేసి చూసి ఇదేం బాగాలేదు, అది కూడా బాగాలేదు అని చెప్తూ ఫైనలీ ఒక డిష్ మాత్రం బాగుంది అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా హీరోయిన్ ఇంట్లో చూసారంటే ఒక చిన్న బాబు ఉన్నాడు. వాడికి ఈ రోజు బర్త్డేలా ఉంది. వాడేమంటాడు, నేను అక్క వస్తేనే కేక్ ని కట్ చేస్తాను అన్నట్లు మొండిగా కూర్చోంటాడు. అప్పుడు పక్కన నిల్చో వాడి అమ్మ, నీకే కదా ఈరోజు బర్త్డే, తనకి కాదు కదా, ఊరికే కట్ చేయరా అని అర్చగా హీరోయిన్ నాన్న వస్తాడు. ఏమైంది, ఎందుకు అబ్బాయిని అరుస్తున్నావు, వాడు అక్క మీద ఉన్న ప్రేమతో అక్క రాని అంటున్నాడు అన్నప్పుడు, ఎక్కడ మీ అమ్మాయి వచ్చేలానే కనిపించడం లేదే, కావాలనే లేట్ గా వస్తుందేమో అన్నట్లు ఆమె చెప్తుంది. సో ఆమె హీరోయిన్ కి స్టెప్ మదర్ లా ఉన్నారు. ఇంకా వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడే హీరోయిన్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తాడు, అక్క వచ్చేసావా అని చెప్పి ఒక ఖుషీలో ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ రాగా అంతే కాలు స్లిప్ అయి కేక్ తో పాటు అక్కని గుద్దేస్తాడు. హీరోయిన్ డ్రెస్ అంతా కేక్ అయిపోతుంది. కానీ ఆమె ఏమ్రా అంటే కొడుకు దగ్గర నీకేం కాలేదు కదరా అన్నట్లు అడుగుతుంటారు. ఇప్పుడు హీరోయిన్ ని తిరిగి చూస్తే హీరోయిన్ మీద అలా కేక్ ఉండడం చూసి ఆమెకే తెలియకుండా నవ్వొచ్చేస్తుంది. అయినా కంట్రోల్ చేసుకుని బాబు అక్క దగ్గర సారీ చెప్పు అనగా వాడు కూడా చాలా మర్యాదగా సారీ అక్క అన్నట్లు చెప్తుంటాడు. కానీ హీరోయిన్ కో మండిపోతుంటుంది. సో సైలెంట్ గా నిల్చున్నప్పుడు ఏంటి నా కొడుకు సారీ చెప్తున్నాడు, నువ్వేమో ఇలా నిల్చో ఉన్నావు, మర్యాదంతా మీ అమ్మ నేర్పించలేదా ఏంటి అని అడిగినప్పుడు, హలో మీకు మా అమ్మ గురించి మాట్లాడటానికి రైట్స్ లేదు అని చెప్పేసి ఇప్పుడు ఆ అబ్బాయిని చూసి నువ్వు కూడా మీ అమ్మలా తయారవ్వకురా అన్నట్లు చెప్పి లోపలికి వెళ్తే హీరోయిన్ నాన్న హీరోయిన్ ని బాగా అరుస్తుంటాడు. ఎన్నిసార్లు చెప్పాను మీ ఆంటీ దగ్గర ఇలా అంతా మాట్లాడొద్దు అని అరిచినప్పుడు, అది నా తప్పు కాదు, ఆమె దగ్గర వెళ్ళి అడగండి అంటుంది. తను నీకు అమ్మలా అంటాడు, నాకు ఒకే ఒక అమ్మ అంతే, ఆమె కూడా చనిపోయారు అన్నప్పుడు నీకంటూ ఉన్నది ఒకే ఒక తమ్ముడు, అలాంటప్పుడు తనని నువ్వు యాక్సెప్ట్ చేయొచ్చు కదా అంటాడు. అంతే హీరోయిన్ కి ఫుల్ టెన్షన్ అయిపోతుంది. ఏంటి ఒకే ఒక తమ్ముడా, అయితే మా అన్న మీ కొత్త కొడుకు లేడనే డిసైడ్ అయిపోయారా అని అడగ్గా, ఏంటి అన్ననా, వాడిని ఇంకా నీ అన్న అని చెప్తూ తిరుగుతున్నావా నువ్వు, వాడు నా కొడుకే కాదసలు అని బాగా అరుస్తాడు. అంతలా ఏం జరిగింది అని చూస్తే హీరోయిన్ కి ఒక అన్న ఉన్నాడు. అతను ఆర్మీలో జాయిన్ అయి ఉంటాడు. అంతేకాకుండా అక్కడ పని చేసేటప్పుడు అటుపక్క గ్రామంలో ఉన్న ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకొని ఉంటాడు. ఆ విషయం హీరోయిన్ నాన్నకు తెలిసి, ఎలా నువ్వు ఒక విలేజ్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు, ఇంకా నువ్వు నా కొడుకే కాదు, ఇంకా నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని వాడిని బాగా అర్చి ఇంట్లో నుండి తరిమేసింటాడు. కానీ హీరోయిన్ మాత్రం ఇంకా కూడా తన అన్నతో కాంటాక్ట్ లోనే ఉంటుంది. ఇప్పుడు కూడా తన అన్న దగ్గరనే మాట్లాడుతుంటుంది. ఏం చెప్తుంది, నెక్స్ట్ వీక్ నీ కొడుకుని చూడటానికి అక్కడికి వస్తాను అన్నప్పుడు, అవునవును తనకి ఒక అబ్బాయి ఉన్నాడు అన్న విషయమే గుర్తులేదు, ఇందులో నేను ఇలా వస్తున్నా అంటే వదిలేస్తాడా ఏంటి, కానీ నేను మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ అక్కడ ఉంటాను అన్నట్లు చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. కానీ ఇక్కడ హీరో అన్న వెనకాల ఎవరో కార్ లో అతన్ని ఫాలో అవుతూ వస్తున్నట్లే అతను ఫీల్ అవుతాడు. ఇతను నోట్ చేస్తాడు కానీ పెద్దగా పట్టించుకోడు. ఇంకా ఇంటికి వెళ్ళి తన వైఫ్ దగ్గర తమాన్ ఎక్కడమ్మా అని అడిగినప్పుడు వాడు ప్రింట్ తో పాటు ఆడుకుంటున్నాడు, వెళ్ళి తినడానికి పిలుచుకొని రండి అనగా ఇక్కడ తమాన్ని చూసారంటే జాలిగా హీరోతో కలిసి ఆడుకుంటూ స్నానం చేస్తుంటాడు. ఇద్దరిని చూస్తుంటేనే తెలుస్తుంది ఇద్దరి మధ్య అంత మంచి బాండింగ్ ఉందని. ఇంకా తమాన్ కూడా నాన్నని చూడగానే నాన్న అని చెప్పి వెళ్ళి హక్ చేసుకుంటాడు. ఏమ్రా మావయ్యని ఎక్కువ హింసిస్తున్నావా ఏంటి అని అడగా, లేదు నాన్న నేను చాలా గుడ్ బాయ్ గానే ఉన్నాను, నేనేం చేయలేదు, కావాలంటే అడగండి అన్నట్లు చెప్పగా,
సరే సరే రా వెళ్ళి తిందామని పిలిచినప్పుడు వాడు హీరోని ఒక్క నిమిషం కూడా వదిలి ఉండలేడేమో. మావయ్య మీరు రండి వెళ్దామని పిలవగా, లేదు నువ్వు వెళ్ళు, నేను స్నానం చేసేసి వస్తాను అని హీరో స్నానం చేద్దామని షర్ట్ ని తీస్తాడు. అంతే వీడు ఎప్పుడు షర్ట్ ని తీస్తాడు, స్నానం చేస్తాడు అని వెయిట్ చేస్తున్నట్లు ఆ ఊర్లోనే ఉన్న ఒక అమ్మాయి అని హీరోని చూస్తూ సైట్ కొట్టుంటుంది. ఇంకా అందరూ తినడానికి కూడా కూర్చుంటారు. ఇదే క్యూట్ అయిన అందమైన హీరో ఫ్యామిలీ ఒక చిన్న గ్రామంలో చాలా హ్యాపీగా జీవిస్తుంటారు. హీరో చెల్లినే హీరోయిన్ అన్న పెళ్లి చేసుకుంటాడు. ఇంకా హీరో స్నానం చేసేటప్పుడు ఒక అమ్మాయి సైట్ కొట్టింది. అనే తిన పేరు కనింగ్, తినకి హీరో మీద ఒక క్రష్. సో ఎప్పుడు హీరో చుట్టూ తిరుగుతుంటుంది, కానీ హీరో మాత్రం అసలు పట్టించుకోడు. ఇంకా ఆ రోజు నైట్ హీరోయిన్ అన్న ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు హీరో అడుగుతాడు, అవును నెక్స్ట్ వీక్ మీ చెల్లి ఇక్కడికి వస్తుంది అని చెప్పారు, ఆ విషయం మీ నాన్నకి తెలుసా అని అడిగినప్పుడు, అరే నాకు ఒక అబ్బాయి ఉన్నాడన్న విషయం మా నాన్నకు తెలీదు అంటాడు. అప్పుడు హీరో, సరే నువ్వు తవాన్ని ఏమైనా బ్యాంకాక్కే పిలుచుకొని వెళ్ళిపోయే ఐడియాలో ఉన్నావా ఏంటి అని అడిగినప్పుడు, లేదురా నేను ఎలా పిలుచుకొని వెళ్తాను, వాడు నీ దగ్గరే పెరగాలి, వాడు నీలాంటి ఒక మనిషిగా పెరగాలి అన్నదే నా ఆశ అన్నట్లు చెప్తాడు. ఇంకా ఆ రోజు నైటే తవాన్ అమ్మ నాన్న ఇద్దరు ఒక పని మీదగా వేరే ఊరికి వెళ్తుంటారు. సో వెళ్లే ముందు తవాన్ని హక్ చేసుకుని అల్లరి చేయకుండా మంచిగా ఉండాలి, అమ్మ త్వరగా వచ్చేస్తాను అని తవాన్ని హక్ చేసుకుని మీ మామయ్యను హింసించకుండా మంచి అబ్బాయిగా ఉండాలి అని చెప్పి ఇద్దరు అక్కడి నుండి వెళ్తారు. అందరూ హ్యాపీగా వాళ్ళిద్దరిని పంపిస్తారు. ఇంకా వాళ్ళిద్దరు కూడా కారులో వెళ్తున్నప్పుడు ఆ రోజులానే వెనకాల ఒక వ్యాన్ వాళ్ళ కార్ ని ఫాలో అవుతూ వస్తున్నట్లు ఉంది. తవాన్ అమ్మ అయితే ఫుల్ గా భయపడిపోతారు. ఎవరండి వాళ్ళు, ఏమైంది అని అడగ్గా, ఏం లేదు నువ్వు సైలెంట్ గా ఉండు అని చెప్పి ఇతను కార్ ని చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ వెళ్తాడు. చూడండి అలా వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఆపోజిట్ లో ఒక లారీ రాగా అంతే భయంకరమైన ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరోయిన్ నాన్నకు ఒక కాల్ వస్తుంది. ఏం చెప్పారో ఏమో అక్కడే అలానే కింద పడిపోతాడు. కరెక్ట్ గా ఆ టైంలోనే హీరోయిన్ ఆ ప్లేస్ కి రావడంతో నాన్నని హాస్పిటల్లో చేర్పిస్తుంది. ఆ తర్వాతనే హీరోయిన్ కి కూడా ఏం విషయం అని తెలుస్తుంది. అంతే ఆ విషయం తెలిసి తను కింద పడిపోతుంది. కానీ తన ఫోన్ ని అక్కడే పెట్టేసి ఉంటుంది. కరెక్ట్ గా అప్పుడే హీరో కాల్ చేస్తాడు. అంతే హీరోయిన్ స్టెప్ మదర్ కాల్ ని లిఫ్ట్ చేసి మాట్లాడగా హీరో ఏమంటాడు, ఇలా మీ ఇంటి అబ్బాయి సుల్తాన్ ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు, అతనికి చేయాల్సిన రిచువల్స్ చేయాలి, సో మీ అలవాటు ప్రకారం ఎలా చేయాలో అలా వచ్చి చేస్తే బాగున్ను అన్నప్పుడు ఈ లేడీ ఏం చెప్పేస్తుంది, మీకు ఎలా చేయాలని ఉంటే అలా చేసేయండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. సో నిజంగానే హీరోయిన్ అన్న హీరో చెల్లెలు ఇద్దరు చనిపోయినట్లు ఉన్నారు. అందరూ అంతలా ఏడ్చి ఇప్పుడే వాళ్ళకి చేయాల్సిన ఆ రిచువల్స్ జరిగే ప్లేస్ లో కూర్చుంటారు. అప్పుడు హీరో అమ్మ, ఏంటి వాళ్ళకి అంత రాయి మనసా ఏంటి, కన్న కొడుకు చనిపోయాడు అన్న విషయం తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నారు అన్నట్లు చెప్తుంటారు. కానీ ఇక్కడ హీరోయిన్ మేల్కున్న వెంటనే తన నాన్నని చూడటానికి వెళ్తుంది. ఇప్పుడు కూతురి దగ్గర చాలానే ఫీల్ అవుతాడు. నేనే తప్పు చేశాను, నా వల్లనే ఇలా అంతా జరిగింది, నా కొడుకుని నేనే చంపేశాను, వాడు నన్ను క్షమిస్తాడా అని చాలా ఫీల్ అవ్వగా అప్పుడే వాళ్ళ అన్నయ్యకి ఒక కొడుకు ఉన్నాడు అన్న విషయాన్ని హీరోయిన్ చెప్తుంది. ఆ మాట వినగానే అతనికి అంత సంతోషం. ఏం చెప్తున్నావు, నాకు మనోడు ఉన్నాడా, వాడిని వెంటనే ఇక్కడికి పిలుచుకొనిరా, నేనే వాడిని పెంచాలి, నా కొడుకు విషయంలో చేసిన తప్పుని నేను నా మనవడికి చేయకూడదు అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతాడు. ఇంకా ఇక్కడ హీరోని చూపిస్తారు. వాడికైతే అసలు నిద్ర కూడా పట్టడం లేదు. తవాన్ గురించి చాలా బాధగా ఉంది. సో ఫ్రెండ్ షాప్ లో కూర్చొని కాఫీ తాగుతున్నప్పుడు తవాన్ని చూసారంటే నిద్రలో అమ్మ అమ్మ అని ఏడుస్తుంటాడు. హీరో వెంటనే వెళ్ళి తవాన్ ఏమైందిరా అని అడిగినప్పుడు, మామయ్య నాకు అమ్మా నాన్న ఇద్దరు నన్ను వదిలి దూరంగా వెళ్ళినట్లు కలొచ్చింది, నాకు భయంగా ఉంది అని చెప్పి ఏడ్చగా, అదంతా ఏం లేదు అది కళ అంతే కదా అన్నప్పుడు, అయితే వాళ్ళెందుకు ఇంకా నా దగ్గర మాట్లాడలేదు, ఇద్దరు నా మీద కోపంగా ఉన్నారా అని చాలా పాపంగా అడుగుతుంటాడు. లేదురా ఎవరు నీ మీద కోపంగా అంతా లేరు, నువ్వు ఏడ్చకుండా నిద్రపో, తవాన్ చాలా ధైర్యమైన అబ్బాయి కదా, రా మావయ్య దగ్గర రా అని చెప్పి వాడిని ఓదార్చుతుంటాడు. ఫ్రెండ్ అయితే ఎన్ని రోజులని ఇలా వాడి దగ్గర దాచిపెట్టగలం, త్వరలోనే తవాన్ దగ్గర నిజం చెప్పేసి అంటాడు. ఇంకా నెక్స్ట్ డే చూస్తే ఫైనల్ రిచువల్స్ అంతా జరుగుతుంటుంది. ఆ టైంలోనే హీరోయిన్ కూడా ఆ రిచువల్స్ లో కలుసుకోవడానికి అలానే తవాన్ని బ్యాంకాక్ పిలుచుకొని వెళ్ళిపోవడానికి హీరో ఊరికి చాలా టెన్షన్ గా ఫాస్ట్ గా వస్తుంది. ఏమంటే ఆల్రెడీ ఫ్లైట్ 3 hours లేట్ గా వచ్చింటుంది. సో టెన్షన్ గా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడు తెలియకుండా ముందున్న కార్ని ఢీకొనగా అంతే అక్కడ ఉన్న వాళ్ళు ఊరికే ఉంటారా, ఏమ్మా కళ్ళు ఇక్కడ పెట్టుకున్నావని అతను బాగా హీరోయిన్ ని అరుస్తుంటాడు.
సో ఈ సిచ్యువేషన్ ని మేనేజ్ చేయడంతోనే హీరోయిన్ కి చాలా లేట్ అయిపోతుంది. ఇక్కడ హీరో ఫ్యామిలీ వాళ్ళు కూడా సుల్తాన్ ఫ్యామిలీలో నుండి ఎవరైనా వస్తారు అని చెప్పి చాలాసేపు వెయిట్ చేస్తుంటారు. తవాన్ మాత్రం చాలా డల్గా ఆకాశం వైపే చూస్తుంటాడు. హీరో అమ్మా నాన్నకి అయితే వాడిని అలా చూస్తున్నప్పుడు చాలానే బాధగా ఉంది. హీరో దగ్గర నువ్వు వాడి దగ్గర చెప్పావా లేదా బాబు, ఊరికే అమ్మా నాన్న ఇలా ఫారిన్ వెళ్ళిపోయారు అని చెప్పేసి అన్నప్పుడు ఎలా ఉన్నా ఫోన్లో మాట్లాడాలి అని అడుగుతాడు కదా అని ఫ్రెండ్ చెప్తాడు. అప్పుడే హీరో నేను తవాన్ దగ్గర నిన్న నైటే చెప్పేశాను, వాడికి అర్థమయ్యేలా నచ్చ చెప్పాను, వాడు చాలానే స్ట్రాంగ్ అయిన అబ్బాయి అన్నట్టు చెప్తాడు. అలా నిన్న నైట్ వాడి దగ్గర ఎలా చెప్పాడు, ఏం చెప్పాడు అని చూపిస్తారు. తవాన్ నీకు గుర్తుందా, నువ్వు రోజు చెట్టెక్కి అక్కడ ఉన్న పిచ్చుకలకు అన్నం పెడతావు కదా అని హీరో ఏమో చెప్పడానికి వస్తాడు. అంతలో తవాన్ని చూసారంటే అవును మామయ్య, కానీ వాటిని పాము కింద తోయడం వల్ల లోపల ఉన్న పిచ్చుకలు చనిపోయిందంట అని చాలా బాధగా చెప్తాడు. అయితే నీకు చనిపోవడం అంటే ఏమని తెలుసా అని అడిగినప్పుడు టోఫు చెప్పాడు, చనిపోవడం అంటే నిద్రపోవడం అంట, కానీ వాళ్ళు మేల్కోరంట కదా అన్నప్పుడు హీరో నేను నీ దగ్గర ఒక విషయం చెప్పాలి, మీ అమ్మా నాన్న చనిపోయారు అన్నట్లు చెప్తాడు. తవాన్ ఒక 2 minutes అలాగే చూసి ఎందుకు అమ్మ చనిపోయారు, నేను అల్లరి చేయడం వలన అని అడుగుతాడు. అలా కాదురా అన్నప్పుడు అయితే వాళ్ళు ఎప్పుడు వస్తారు అని అడుగుతాడు. వాళ్ళు ఇంకా రానే రారు అని హీరో చెప్పగా అంతే తవాన్ ఫుల్ గా ఏడ్చేస్తాడు. నేను మా అమ్మా నాన్నని చూడాలి, నన్ను పిలుచుకొని వెళ్ళు మావయ్య అని చాలా ఫీల్ అయ్యి అడుగుతుంటాడు. అంతలా ఏడుస్తుంటాడు. వాడిని ఎలా ఓదార్చాలి అని హీరోకి అర్థం కావడం లేదు. ఇప్పుడు వాడిని హక్ చేసుకొని సారీ తవాన్ అని ఓదార్చుతుంటాడు. ఇంకా ఇప్పుడు తవాన్ హీరో దగ్గర ఇంకా ఎప్పుడు నేను మా అమ్మా నాన్నని చూడలేనా, నేను వాళ్ళని చాలా మిస్ అవుతున్నా మామయ్య అని చెప్పగా హీరో తవాన్ చెస్ట్ మీద చేయి పెట్టి అమ్మా నాన్న ఎప్పుడు ఇక్కడే ఉంటారు అన్నట్లు చెప్తాడు. కానీ నాకు వాళ్ళని హక్ చేసుకోవాలని ఉంది కదా అంటాడు. సరే దానికేం ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు, రా వచ్చి మామయ్యని హక్ చేసుకో అని చెప్పగా వాడు వెళ్ళి టైట్ గా హక్ చేసుకొని మామయ్య నువ్వు చనిపోతావా అని అడుగుతాడు. నేను చనిపోను, నువ్వు పెద్దోడివై నన్ను చూసుకునే వరకు నేను నీతోనే ఉంటాను అన్నప్పుడు ప్రామిస్ కానా అని అడుగుతాడు. ప్రామిస్ అని చెప్పి వాడిని హక్ చేసుకుంటాడు. సరే చాలా లేట్ అయిపోయింది, ఇంకా తర్వాత ఎవరు రారు అని చెప్పి హీరో తవాన్ని పిలుచుకుని వెళ్తుంటాడు. ఆ టైంలోనే హీరోయిన్ కూడా ఫాస్ట్ గా వస్తుంటుంది. ఇద్దరు ఒకరిని ఒకరు క్రాస్ అయ్యి వెళ్తారు. కానీ హీరోయిన్ ఇంతకు ముందు వాళ్ళని చూసిండదు కదా, సో క్రాస్ అయ్యి వెళ్ళిపోతుంది. ఇంకా హీరోయిన్ ఆ రిచువల్స్ జరిగిన ప్లేస్ కి వెళ్ళి చూస్తే ఎవరూ లేరు. అక్కడ ఉన్న ఒక అతను అంతేమా అంతా అయిపోయింది అంటాడు. హీరోయిన్ అయితే చాలా ఫీల్ అవుతుంది. ఇలా తన అన్నయ్యకు చేయాల్సిన రిచువల్స్ కూడా చేయలేకపోయానే అని చాలా ఫీల్ అవుతుంది. ఓదార్చడానికి కూడా పక్కన ఎవరు లేరు. అంతే చాలా ఫీల్ అవుతూ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తను వేసుకున్న షూస్ ఎందుకో కంఫర్టబుల్ గా అనిపించదు. చాలా పెయిన్ గా ఉండడంతో దాన్ని తీసేసి అక్కడ నిల్చొని ఫీల్ అవుతున్నప్పుడు ఆ ప్లేస్ కి కొంతమంది చిన్నపిల్లలు ఆడుకుంటూ వచ్చి హీరోయిన్ నిల్చొండడం కూడా చూడకుండా తనని తోసుకుంటూ వెళ్తుంటారు. ఆ అల్లరిలో ఏమవుతుంది, ఒక షూ అక్కడి నుండి బ్రిడ్జ్ కింద వెళ్ళి తగులుకుంటుంది. ఎవరా మీరంతా అని వాళ్ళని వచ్చేసి ఏం చూస్తుంది, ఆ షూ తీద్దామని చెప్పి ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీద ఎక్కుతుంటుంది. ఆ టైంలోనే హీరో కూడా వాడి ఫ్యామిలీతో పాటు కార్ లో వెళ్తుంటాడు. అలా వెళ్తున్నప్పుడు అద్దంలో చూస్తే హీరోయిన్ బ్రిడ్జ్ ఎక్కడం చూసేస్తాడు. ఎవరైనా ఏమనుకుంటారు, చనిపోవడానికి ఎక్కుతుంది అనే కదా అనుకుంటారు. వాడు అలానే అనుకొని కార్ ని స్టాప్ చేసి ఫాని అంటే హీరోయిన్ ని కాపాడటానికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. హీరోయిన్ కూడా షూ తీసే ప్రయత్నంలో స్లిప్ అయి నీళ్ళల్లో పడేలా వెళ్తుంది. కానీ జస్ట్ మిస్ లో కరెక్ట్ గా స్ప్రింగ్ వచ్చి ఫా చేయిని పట్టేసుకుంటాడు. ఎలానో కష్టపడి హీరోయిన్ ని పైకి లాగేస్తాడు. ఫా కూడా చాలా థ్యాంక్స్ అండి అన్నప్పుడు పర్లేదు ఇంకోసారి ఇలా చనిపోతా అని పిచ్చి పనులు చేయకండి అంటాడు. ఏంటి చనిపోవడానికి వచ్చానా, లేదు మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అన్నప్పుడు చావడానికి దూకలేదు అంటే ఎందుకు బ్రిడ్జ్ పైకి ఎక్కారు అన్నప్పుడు అది నేను నా షూని తీసుకోవడానికి ఎక్కాను అంటుంది. ఏంటి షూనా అని చెప్పి వీడు చూస్తాడు. చూసి ఒక 400 రూపాయల షూ కోసం మీ లైఫ్ నే రిస్క్ చేస్తారా అని అడిగినప్పుడు 30,000 అంటుంది. ఏంటి అర్థం కాలేదు అన్నట్లు హీరో చూడగా ఆ షూ 30,000 అండి అంటుంది. హీరో అయితే బెదిరిపోతాడు. కాల్లో వేసుకుని తిరగడానికి 30,000 ఇచ్చి కొన్నారా, అన్యాయంగా కదా ఉంది అన్నప్పుడు సార్ మీరు కాస్త దీన్ని తీసిస్తారా అని అడుగుతుంది. వాడైతే కుదరదు అనేస్తాడు. అవునా సరే మీరు వెళ్ళండి, మీ హెల్ప్ కి చాలా థ్యాంక్స్ ఉంటుంది సరే అని చెప్పి హీరో కూడా వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్ తగ్గేలానే లేదు. మళ్ళీ ఆ షూ కోసం ఆ బ్రిడ్జ్ మీద ఎక్కుతుంది. తిను ఇలానే చేస్తుంది అని అనుకున్నాడు.
అనుకున్నాడో ఏమో వెళ్ళిన హీరో రిటర్న్ వచ్చి హలో హలో ఆగండి నేనే తీసిస్తాను అని చెప్పి హీరో కింద దిగుతాడు. వాడే పాపం ఎలా ఆ షూని తీసేది అని కష్టపడుతుంటే ఈ హీరోయిన్ నోరు పెట్టుకొని సైలెంట్ గానే ఉండనంటుంది, అరుస్తూనే ఉంటుంది. అయిపోయింది అయిపోయింది అంతే, దగ్గరికి వెళ్ళిపోయారు, చూసి చూసి నా షూ కింద పడిపోతుంది అని చెప్పగా హీరో ఒక లుక్ ఇస్తాడు. అయితే నేను పడిపోతే పర్లేదా అని అడుగుతాడు. అలా కాదండి, ప్లీజ్ ప్లీజ్ తీయండి, మీ వల్ల అవుతుంది, ఇంకాస్త ట్రై చేయండి, అంతే అయిపోయింది అని చెప్పి నాన్ స్టాప్ గా అరుస్తూనే ఉండగా అంతే హీరోయిన్ చేసే అల్లరిలోని హీరోకి కూడా మంచిగా బ్యాలెన్స్ లేక చెయ్యి స్లిప్ అయి కింద పడిపోయేలా వెళ్ళినప్పుడు వెంటనే హీరో చెయ్యిని పట్టేసుకుంటుంది. కానీ హీరో వెయిట్ గా ఉంటాడు కదా, యో చెయ్యి నొప్పిగా ఉంది పైకి రాయా అని అరుస్తుంటుంది. కానీ హీరో చాలా డీసెంట్ గా ఏం ప్రాబ్లం లేదు, మీరు నా చెయ్యి వదిలేయండి, నేను ఏం నీళ్ళల్లో పడి చనిపోను అంటాడు. కానీ ఏమవుతుంది, వాడి చెయ్యిని వదలకుండా పట్టుకోవడంతో తను హీరోతో కలిసి కింద పడిపోతుంది. హీరోకి ఈత రావడంతో వాడు బ్రతికి బయటపడతాడు. కానీ ఫాకి ఈత రాదేమో, సో నీళ్ళంతా తాగేసి ఇలా ఉలుకు పలుకు లేకుండా పడి ఉంది. వీడు ఏమేమో చేసి చూస్తాడు, కానీ కళ్ళు తెరిచేలానే కనిపించడం లేదు. సరే తాతల కాలం నుండి చేస్తున్న ఆ మెథడ్ ని ఫాలో అవ్వాల్సిందే అని చెప్పి నోటి ద్వారా నీళ్ళనంతా తీస్తుంటాడు. ఆ టైం వేరొక డ్రీమ్ లోకి వెళ్తున్నట్లు చూపిస్తారు. ఆ డ్రీమ్ లో తన అన్నని మీట్ అవుతుంది. అతను ని చూసి నేను వెళ్ళాలి అంటాడు. లేదు నేను మీతో పాటు వస్తాను అన్నప్పుడు, లేదు ఇది నీ టైం కాదు, నిన్ను చూసుకోవడానికి నీ మీద ప్రేమ చూపించడానికి ఒకడు చాలా త్వరలోనే వస్తాడు అని చెప్పి ఫాని హక్ చేసుకొని ఆ ప్లేస్ లో నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అలానే స్లోగా కళ్ళు తెరిచి చూసినప్పుడు హీరోని తన కళ్ళ ముందు ఉంటాడు. వాడిని చూసినప్పుడు వాళ్ళ అన్న చెప్పిన మాటలే గుర్తొస్తుంది. హీరోని ఒకలా చూస్తూ ఉంటుంది. ఇంకా కాసేపు తర్వాత చూస్తే ఇద్దరు ఆ తడిచిన డ్రెస్ తోనే రోడ్ లో నడుచుకుంటూ వెళ్తుంటారు. అయితే మీ ఊర్లో ఒక డ్రెస్ షాప్ కూడా దగ్గరలో లేదా, ఇంత దూరం నడవాలా ఏంటి అని ఓవర్ గా సీన్ చేస్తుంటుంది. ఇంకా హీరో అయితే ఈ మార్కెట్ మాత్రమే పక్కన ఉంది, కావాలంటే వెళ్దామా అన్నప్పుడు ఈ రోజు నా టైమే బాగాలేదు అని ఓవర్ గా టెన్షన్ అవగా, ఏంటి టైం బాగాలేదా, చావు అంచుల దాకా వెళ్ళి ప్రాణాలతో తిరిగి వచ్చిండావు, అది నీ టైం బాగుండడం వల్లనే అన్నప్పుడు ఎందుకు మాట్లాడవు నువ్వు, నిన్ను కాపాడటానికి వచ్చే నేను చావు అంచుల దాకా వెళ్ళిపోయాను అంటుంది. నీకోసం నేను షూని తీసిచ్చాను అని హీరో చెప్తే దాన్ని నేనే తీసుకొని ఇంటా అన్నప్పుడు హీరోని చూడాలి. ఎక్కడి నుండి వచ్చింది అమ్మాయి అన్నట్లు చూసినాడు. ఇలా అంతా మాట్లాడుతున్నావు నువ్వు, నీకు ఇప్పుడు డ్రెస్ కావాలి అంటే రా అని చెప్పి లోపలికి వెళ్ళగా ఇంక కూడా వెనకాలే వెళ్తుంది. సరే షాప్ లోపలికి వెళ్ళి అవసరానికి ఏదో ఒక డ్రెస్ తీసి తగిలించుకుంటుంది అని చూస్తే ఏంటి డ్రెస్ మెటీరియల్ చాలా చీప్ గా ఉంది అని మొక్కలా పెట్టి చెప్తుంటుంది. హీరో అయితే ఫాస్ట్ గా ఒక డ్రెస్ ని తీసి ఇదిగో దీన్ని వేసుకో అని ఇవ్వగా, నాన్ సెన్స్, ఇది చాలా పల్చగా ఉంది, వేసుకుంటే అలానే తెలుస్తుందేమో, అందుకే నువ్వు ఇస్తున్నావా ఏంటి అని చెప్పి అరుస్తుంది. సరే అని హీరో చాలా స్వీట్ గా మళ్ళీ ఇంకొక డ్రెస్ ని ఇచ్చి ఇదిగో ఇది ట్రై చేసి చూడు అని ఇస్తే అయ్యో బానే లేదు అని చెప్పగా, ఇక్కడ ఉన్నవన్నీ వంట బాత్ అంతే తీసుకో అన్నప్పుడు డబ్బుల గురించి ఎవరు ఫీల్ అవుతున్నారు, తీసుకోవడానికి వర్త్ గా ఉండాలి కదా అని చెప్పి చాలాసేపు వెతికి ఎలానో ఒక డ్రెస్ ని సెలెక్ట్ చేసుకుంటుంది. సరే నేను దీన్ని తీసుకుంటాను, నువ్వు పే చేసే అంటుంది. ఏంటి పే చేయాలా, ఏమో ఎలిజబెత్ మనవరాలులా మాట్లాడింది, ఇప్పుడేమో 100 రూపాయలకి మనల్ని పే చేయమంటుంది కదా అని చూసినప్పుడు డబ్బులు కారులో ఉంది అందుకే అన్నట్లు చెప్పగా హీరో కూడా పే చేస్తాడు. ఇంకా హీరో కూడా ఒక షర్ట్ ని సెలెక్ట్ చేసుకుని డ్రెస్ ని చేంజ్ చేద్దామని తను వేసుకున్న షర్ట్ ని తీద్దామని తీస్తున్నప్పుడు వెనకాల ఉన్న అయితే క్యాజువల్ గా హీరోని చూడగా అయితే హీరో దగ్గర ఆ 6 ప్యాక్ అంతా ఎక్స్పెక్ట్ చేసిండదు. అరే ఇది మన లిస్ట్ లోనే లేదు కదా అని చూస్తూ ఉండగా హీరోకి అయితే తనని చూస్తున్నట్లు ఫీల్ అవ్వగా వెంటనే ఫాని తిరిగి చూస్తాడు. అయ్యో ఇలా నేను చూడడం చూసేసాడే అని హీరోయిన్ ముఖాన్ని తిప్పుకుంటుంది. ఇంకా ఇద్దరు డ్రెస్ అంతా చేంజ్ చేసుకుని వెళ్తున్నప్పుడు చిన్న పిల్లలు ముగ్గురు అటుపక్క డొనేషన్ బాక్స్ ని తీసుకుని వస్తుంటారు. అక్క చదవడానికి మాకు డబ్బులు కావాలి, మీ వల్ల అయిన డబ్బులు ఇవ్వండి అని అడగ్గా దగ్గర అయితే డబ్బులు లేదు కదా, సో హీరో దగ్గర నాకు కలిపి నువ్వే డబ్బులు ఇవ్వు నేను ఇచ్చేస్తాను అంటుంది. సరే అని చెప్పి హీరో కూడా 20 రూపాయలు తీసి ఇస్తాడు. వాట్ ఈస్ దిస్, 20 రూపాయలు ఇస్తున్నావు, దీన్ని పెట్టి వాళ్ళు ఎలా చదవగలరు అన్నప్పుడు మన దగ్గర మాత్రమే డొనేషన్ తీసుకోరు, అందరి దగ్గర తీసుకుంటారు అని హీరో చెప్పినప్పుడు అలా చూసినా వాళ్ళు ఎంతమంది దగ్గర కలెక్ట్ చేయగలరు, పాపం కదా కాస్త ఎక్కువ ఇస్తే ఏమని అర్చగా సరే అని చెప్పి ఇంకా ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వగా
అరే పిసినారిగా ఉన్నావే, నేను నీకు ఇచ్చేస్తాను అని చెప్పా కదా అన్నప్పుడు ఇప్పుడు ఎంత ఇవ్వమంటావేంటి అని అడిగితే ఒక 5,000 తీసివ్వండి అంటుంది. ఏంటి 5,000 అని హీరోకి అంత షాకింగ్ గా ఉంటుంది. ఈ 5,000ని మేము నెల రోజులు యూజ్ చేసుకుంటాం తెలుసా అన్నప్పుడు అరే రే ఇవ్వు బాబు అని అడగ్గా సరే అని వాడి దగ్గర ఉన్న మొత్తం డబ్బుల్ని తీస్తాడు. చూస్తే 2,000 మాత్రమే ఉంటుంది. సరే పర్లేదు ఇవ్వు అని దాన్ని తీసి పిల్లల దగ్గర ఇస్తే అక్క మీరు అందంగా మాత్రమే కాదు చాలా దయ కలిగిన వాళ్ళుగా ఉన్నారు అని ఒక అమ్మాయి చెప్తుంది. కానీ ఆ అమ్మాయి వాళ్ళ లోకల్ భాషలో చెప్పింటుంది. సో ఫాకి అర్థం కాలేదు. ఆ అమ్మాయి ఇప్పుడు ఏం చెప్పింది అని అడిగితే అది నువ్వు చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నావంట, అడిగిన దానికంటే కూడా ఎక్స్ట్రా ఇస్తున్నావంట, అందుకే నేను తిట్టుంది అని చెప్పినప్పుడు అబద్ధం చెప్పకు, ఊరికి ఏం చెప్పింది అని కరెక్ట్ గా చెప్పండి అని చెప్పగా అదేలా నేను నా నోటితో చెప్పేది అని హీరో చాలాసేపు ఆలోచించి నువ్వు చాలా దయ కలిగిన అమ్మాయి అంట అని అది మాత్రం చెప్తాడు. కానీ అందంగా ఉన్నావు అని చెప్పారు అన్న విషయాన్ని మాత్రం చెప్పనంటున్నాడు. ఫా అయితే వాణ్ణి చూస్తుంటుంది. అంతేనా వాళ్ళు చెప్పింది అని. ఇంకా హీరో కూడా సరే పెట్టుకో అని నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పారు అని చెప్పగా అలానా చెప్పారు, చా ఎంత స్వీట్ గా మాట్లాడుతున్నారు మీరు అని ఆ బాక్స్ లో డబ్బులు వేసి మంచిగా చదువుకోండి, చదువుకోవడానికి మాత్రమే డబ్బుల్ని యూజ్ చేయాలి అన్నప్పుడు ఎందుకు ఇలా పిల్లల్ని బెదిరిస్తున్నావు అన్నప్పుడు ఇదంతా చెప్పొద్దా, అప్పుడే కదా పిల్లలకి డబ్బు విలువ తెలుస్తుంది అంటుంది. హీరో అయితే తిను చాలానే డిఫరెంట్ గా ఉంది కదా అని చూస్తున్నప్పుడు ఆ పిల్లలు చాలా ఖుషిగా రండి అక్క మాతో అని ఫా చేయి పట్టుకొని ఆడుకుంటుంటారు. ఫా కూడా చాలా హ్యాపీగా ఆశ్చర్యంగా వాళ్ళతో జాలీగా ఆడుతుంటుంది. హీరో కూడా హీరోయిన్ చేసేదంతా చూసి ఇలాంటి ఒక అమ్మాయిని నేను చూడనే లేదు కదా అన్నట్లు నవ్వుతూ నిల్చో ఉంటాడు. ఇంకా అలానే ఫా కారున్న ప్లేస్ కి వచ్చేస్తారు. ఫా డబ్బులు తీసి ఇవ్వగా హీరో కూడా తీసుకొని సరే నేను వెళ్తాను అన్నప్పుడు ఫా చాలా ఆలోచించి హలో ఒక్క నిమిషం అని చెప్పి చాలా థ్యాంక్స్ అన్నట్లు చెప్తుంది. హీరో కూడా పర్లేదు అని కళ్ళతోనే చెప్పేసి అప్పటి నుండి వెళ్తున్నప్పుడు ఫా మళ్ళీ ఒక్క నిమిషం అని పిలుస్తుంది. హీరో అప్పుడు కూడా కళ్ళతోనే చెప్పండి అన్నట్లు రియాక్షన్ ఇవ్వగా ఎక్కడా ఈ కళ్ళని చూస్తేనే మాటలు రానట్టుంది కదా అని అనుకొని లేదు ఏం లేదు అని చెప్పేస్తుంది. సరే నేను వెళ్తాను అని చెప్పి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ కూడా కారులోకి ఎక్కే ముందు ఒకసారి తిరిగి హీరోని చూస్తుంది. కానీ హీరో తిరిగి కూడా చూడలేదు. ఊరికే తన పేరైనా అడిగింటే బాగున్నా అన్నట్లు ఫీల్ అవుతుంది. కానీ తిరిగి కూడా చూడనంటున్నాడు కదా అని లైట్ గా మండిపడి కార్ని స్టార్ట్ చేసేస్తుంది వెళ్దామని. ఇప్పుడే హీరో తిరిగి చూస్తాడు. చూసి నవ్వుతూ నిల్చో ఉంటాడు. ఇంకా ఆ రోజు నైట్ ఫా తన ఫ్రెండ్ కి కాల్ చేసి ఎక్కువ హీరో గురించే మాట్లాడుతుంటుంది. ఫా అక్కడికి వెళ్ళింది తవాన్ని పిలుచుకొని వెళ్ళడానికి కదా. సో అక్కడే ఒక హోటల్లో స్టే చేసి నెక్స్ట్ డే మళ్ళీ తవాన్ని వెతుక్కుంటూ ఆ ఊర్లోకి వెళ్తుంది. ఆ టైంలోనే కరెక్ట్ గా తవాన్ కూడా ఫాని క్రాస్ అయి వెళ్తుంటాడు. హీరోయిన్ అయితే తవాన్ని ఇంతకు ముందు ఎప్పుడు చూడనైనా చూసిండదు కదా. కానీ ఆ అబ్బాయిని చూసినప్పుడు అలానే తన అన్నని చూసినట్లే అనిపించి తనకు ఒకలా ఫీల్ అవుతుంది. ఆ టైంలోనే తవాన్ కూడా ఫాని చూసేస్తాడు. ఏమనుకున్నాడో ఏమో ఫా దగ్గరికి వస్తుంటాడు. ఫా కూడా తవాన్ అని చెప్పి పిలవగా మీకెలా నా పేరు తెలుసు అని అడుగుతాడు. నాకు నువ్వు తెలీదు మీ నాన్న తెలుసు అన్నప్పుడు మా నాన్న మీకు తెలుసా, తను చనిపోయాడు కదా, మా అమ్మ కూడా చనిపోయారు అని చాలా ఫీల్ అయి చెప్తుంటాడు. అదంతా విని ఫాకి చాలానే బాధగా ఉంటుంది. నువ్వు మీ అమ్మా నాన్నని చాలా మిస్ అవుతున్నావా అని అడిగినప్పుడు అవును చాలా మిస్ అవుతున్నా, వాళ్ళని హక్ చేసుకోవాలి అన్నట్లు ఉంది అని చెప్పగా ఆ మాట విని ఫాకి ఏడుపు వచ్చేస్తుంది. నువ్వు నా దగ్గరకు రా అని వాడిని టైట్ గా హక్ చేసుకొని వాళ్ళకి బదులుగా ఇక నుంచి నేను హక్ చేసుకుంటాను అన్నప్పుడు తవాన్ వెంటనే మీరెవరు, మా మావయ్య చెప్పినట్లే కదా మీరు చెప్తున్నారు అని అడుగుతాడు. మీ మావయ్యనా అని ఫా అడుగుతున్నప్పుడే కరెక్ట్ గా హీరో కూడా తవాన్ని వెతుక్కుంటూ వచ్చేస్తాడు. ఏ తవాన్ ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పా కదా అని అర్చగా తవాన్ హీరోని చూడగానే మావయ్య అని చెప్పి ఫాస్ట్ గా వెళ్ళి వాడి చెయ్యిని పట్టుకొని ఇదిగో తినే మా మావయ్య ప్రిన్ అని చెప్పగా హీరో వాయిస్ ని వినగానే ఫా కూడా ఫాస్ట్ గా తిరిగి చూస్తుంది. మీడా అన్నట్లు షాక్ అయి చూడగా హీరో కూడా తినా అని ఆశ్చర్యంగా చూడగా ఇప్పుడు తవాన్ ఏమంటాడు, మావయ్య వాళ్ళకి మా నాన్న తెలుసంట అంటాడు. హీరో కూడా మీకెలా తెలుసు అని అడిగినప్పుడు ఆ విషయం గురించి వదలండి, మా అన్న కొడుకు దగ్గర మీరేం చేస్తున్నారు అని అడుగుతుంది. సో హీరోకి ఇప్పుడే ఫా ఎవరు తవాన్ కి ఏమవుతుంది అన్న విషయం అర్థమవుతుంది. నేను తవాన్ అమ్మకి అన్నయ్యని అని చెప్పగా
నేను తమాన్ నాన్నకి చెల్లిని అని ఫా చెప్తుంది. హీరో వచ్చి తమాన్ మావయ్య అని, హీరోయిన్ వచ్చి తమాన్ ఆంటీ అని ఇద్దరికి తెలిసిపోయింది కదా. ఇప్పుడు హీరోయిన్ ఏమంటుంది, తమాన్ని నేను నాతో పాటు బ్యాంకాక్కి పిలుచుకొని వెళ్తాను అన్నప్పుడు అది జరగని పని, నేను వాణ్ణి ఎక్కడికి పిలుచుకొని వెళ్ళడానికి వదలను అని హీరో అంటాడు. అలా చెప్పడానికి మీరెవరు, మీరేం వాడి నాన్న కాదు అన్నప్పుడు మీరు కూడా వాడి అమ్మ కాదు అంటాడు. నేను అమ్మ కాకపోవచ్చు, కానీ ఒక కంపెనీకే బాస్ని, సొంతంగా ఒక మాల్ పెట్టుకున్నాం, అక్కడ స్కూల్, హాస్పిటల్, యూనివర్సిటీ అని అన్నీ ఉంది అనగా హీరో టెన్షన్ అయిపోతాడు. ఇంకా చాలు ఆపండి, ఇదంతా ఎందుకు ఇప్పుడు చెప్తున్నారు, డబ్బుతో అన్ని కొనగలరు అని అనుకుంటున్నారా అని అడిగినప్పుడు అవును, డబ్బుతో దేన్నైనా కొనొచ్చు అని మాటకి మాట మాట్లాడగా 30,000 ఇచ్చి షూ కొనే ఒక అమ్మాయితో అంతా నేను తమాన్ని పంపించను అని హీరో అంటే పాకెట్లో 5,000 కూడా పెట్టుకొని ఒకరితో అంతా తమాన్ని వదలడానికి నేను అనుమతించను అని ఒకరు మించి ఒకరు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు సడన్గా తమాన్ ఏడుస్తున్నట్లు సౌండ్ వినిపిస్తుంది. వెంటనే ఇద్దరు ఏమైంది అని పరిగెత్తుకుంటూ వెళ్తే తమాన్ని చూసారంటే మావయ్య జాంపండు తినేటప్పుడు ఇదిగో ఈ పళ్ళు పడిపోయింది, నాకు నొప్పిగా ఉంది అని ఏడుస్తుంటాడు. వెంటనే తమాన్ అమ్మమ్మ తాతయ్య ఏం చెప్తారు, మనం కూడా చిన్నప్పుడు పళ్ళు పడిపోతే పేడలో పెట్టి ఇంటి పైకప్పు మీద వేయడం లాంటివి చేసింటాం కదా, అలానే తమాన్ని కూడా చేయమంటారు. వాడు కూడా అమ్మమ్మ తాతయ్య చెప్పినట్లు చేస్తున్నప్పుడు హీరోయిన్ ని చూసారంటే ఏంటి ఇదంతా చాలా ఫన్నీగా ఉంది, వాని హాస్పిటల్కి పిలుచుకొని వెళ్ళి బ్రేసెస్ లాంటివి వేయకుండా ఏమేమో చేస్తున్నారు అన్నప్పుడు వాడు చిన్న పిల్లాడు, అదంతా నీకు అర్థం కాదు అనగా అవును, వాడి అమ్మా నాన్న చనిపోయిన విషయమే వాడి దగ్గర చెప్పేశావు, మరి ఇదంతా అర్థం కాదు అన్నట్లు మాట్లాడుతున్నావు అని మళ్ళీ గొడవ పడుతుంది. అది వేరు ఇది వేరు, వాడు పుట్టినప్పటి నుండి నేను వాడితో ఉన్నాను, వాడిని నేనే పెంచుతూ వచ్చాను, వాడికి ఏది మంచిది అని నాకు బాగానే తెలుసు అన్నప్పుడు హీరోయిన్ వెంటనే నాకు అంతా తెలుసు, మా ఇంట్లో కూడా ఒక చిన్న బాబు ఉన్నాడు అంటుంది. మీలా డబ్బు ఉన్న వాళ్ళంతా పిల్లల్ని ఎక్కడ చూసుకుంటున్నారు అసలు అనగా అవును, మరి మీరలానే 10 పిల్లల్ని కని పెంచేశారు చూడండి, చెప్పలేము పెట్టుకున్నారేమో కదా అన్నట్లు చెప్పగా హలో ఎక్కడా నిజం చెప్పండి చూద్దాం, మీ ఇంట్లో ఉన్న అబ్బాయిని మీరే పెంచుతున్నారు అని అడిగినప్పుడు హీరోయిన్ ని చూసారంటే కరెక్ట్గా లాక్ చేస్తున్నాడు కదా అని సైలెంట్ అయిపోతుంది. ఇప్పుడు తమాన్ మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడేమైందిరా అని అడిగినప్పుడు ఆ పళ్ళుని కరెక్ట్గా ఆ ఇంటి పైకప్పు మీద వేయాలి కదా, కానీ పళ్ళు ఎక్కడో మిస్ అయ్యి కింద పడిపోయి ఉంటుంది, మావయ్య పోయింది అంతే, నాకు ఇంకొక పళ్ళు మంచిగా రాదు కదా, నా పళ్ళు నాకు కావాలి అని ఏడ్చగా వెంటనే అందరూ ఏడ్చుకు నాన్న ఏడ్చుకు దొరుకుతుంది అని చెప్పి ఫ్యామిలీనే వాడి పళ్ళని వెతుకుతుంటుంది. ఫాని చూసారంటే మొత్తం ఫ్యామిలీనే మెంటల్ ఫ్యామిలీలా ఉంది కదా అని చూస్తూ సైలెంట్ గా నిల్చో ఉన్నప్పుడు హీరో వచ్చి ఇక్కడ నీ అన్న కొడుకు ఏడుస్తున్నాడు, నువ్వేమో పోజ్ ఇస్తూ నిల్చో ఉన్నావు, వెళ్ళి వాడి పళ్ళని వెతికి కనిపెట్టు అన్నప్పుడు ఏంటి పళ్ళుని వెతకాలా నేనా అని చెప్పి సరే వెతుకుతా అని ఒక పుల్లని తీసుకొని వెతుకుతుంటుంది. అది కూడా ఫేస్ అంతా ఒకలా పెట్టి వెతుకుతుంటుంది. కానీ ఎలానో హీరోయిన్ చేతికే ఆ పళ్ళు దొరుకుతుంది. దొరికింది ఇక్కడ చూడండి అని ఖుషీగా చెప్పగా తమాన్ కూడా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చి పళ్ళుని తీసుకొని చాలా థ్యాంక్స్ ఆంటీ అని చెప్తుంటాడు. ఇప్పుడు హీరో వచ్చి ఇదిగో ఇదే మా ఫ్యామిలీ, ఇలా అంతానే మంచి విషయాలు నేర్పించి తమాన్ని పెంచాము అని చెప్పి తమాన్ రారా వెళ్దామని వాడిని పిలుచుకొని వెళ్ళగా హలో ఉండండి, మీరు తమాన్ని పిలుచుకొని వెళ్ళడానికి నేను అలో చేయను అన్నప్పుడు నువ్వేం అలో చేసేది, నేనే నిన్ను అలో చేయను అని హీరో చెప్పగా సరే ఓకే మనం తమాన్ దగ్గరే అడుగుదాం, వాడు ఎవరి దగ్గర ఉండాలి అని ఇష్టపడుతున్నాడో వాళ్ళ దగ్గరే ఉండని అని హీరోయిన్ చెప్పగా హీరో కూడా చాలా కాన్ఫిడెంట్గా ఓకే అడుగు అన్నట్లు చెప్తాడు. తమాన్ ఇక్కడ రా నాన్న అని పిలిచి నువ్వు బ్యాంకాక్ చూసావా, అక్కడ చాలా మాల్స్ పార్క్ ఉంది, నీకు ఏ బొమ్మ కావాలి అన్నా అక్కడ దొరుకుతుంది, ఇల్లు కూడా చాలా పెద్దగా ఉంటుంది, నీకు అక్కడ రావడానికి ఓకేనే కదా అని అడగ్గా తమాన్ని చూసారంటే నెక్స్ట్ సెకండ్కి ఓకే నేను వస్తాను అంటాడు. రే ఏం రా చెప్తున్నావు అన్నట్లు హీరో షాక్ అయి చూస్తుంటాడు. ఇక్కడ హీరోయిన్ ఖుషి అయి సరే అయితే నువ్వు ఆంటీతో బ్యాంకాక్ వచ్చేస్తావా లేదంటే ఇక్కడే మీ మావయ్యతో ఉంటావా అని అడిగినప్పుడు ఈసారి ఏమంటాడు నేను మా మావయ్య దగ్గరే ఉంటాను అంటాడు. హీరోకి అయితే అంత ప్రౌడ్గా ఉంటుంది. అయితే నీకు బొమ్మ అంతా ఏం వద్దా, బ్యాంకాక్ రావా నువ్వు అని అడిగినప్పుడు లేదు నేను బ్యాంకాక్ వస్తాను అంటాడు. అరే ఏం రా మాట్లాడుతున్నావు నువ్వు అని హీరోయిన్ కన్ఫ్యూజ్ అయ్యి అయితే నువ్వు ఆంటీతో పాటు వస్తున్నావు కదా అని కొంచెం సీరియస్గా అడగ్గా లేదు నేను రాను, ఎవరైనా తెలియని మీతో నేనెలా వస్తాను, తెలియని వాళ్ళు పిలిస్తే వాళ్ళతో అంతా వెళ్ళకూడదు అని మా నాన్న చెప్పారు అంటాడు. రే నేను నీ ఆంటీని రా, మీ నాన్న చెల్లిని అన్నప్పుడు లేదు నాకు మీరు ఎవరు అని
కూడా తెలియదు, నేను మా మామయ్యని వదిలి ఎక్కడికి రాను అని చెప్పగా హీరో వెంటనే చాలా ఇంకా తర్వాత కూడా ఎనర్జీని వేస్ట్ చేయకు, వెళ్ళు అని చెప్పి తవాన్ని పిలుచుకొని అందరూ అక్కడి నుండి వెళ్తుంటారు. కానీ కార్ దగ్గరకు వెళ్ళగానే హీరో అమ్మ నాన్న, ఏం బాబు ఆ అమ్మాయిని అలానే వదిలేసి వచ్చేసాము, అయితే మనం తవాన్ని తనతో పాటు పంపించేస్తామా ఏంటి అని అడుగుతాడు. సరే సరే రా వెళ్దామని అందరూ వెళ్ళిపోతారు. కానీ హీరోయిన్ వదిలేలానే లేదు, తను కార్లో వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తుంటుంది. ఏంటి తిను తవాన్ని వదలదేమో కదా అని చెప్పి హీరో ఫాస్ట్గా డ్రైవ్ చేయగా పక్కన తాత భయపడుతుంటాడు. చూసి బాబు చూసి డ్రైవ్ చేయి అని చెప్పి చెప్తుంటాడు. హీరో కూడా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చినోడు ట్రాఫిక్ సిగ్నల్ని చూడగానే స్టాప్ అయిపోతాడు. కానీ ఫాని చూసారంటే సిగ్నల్ని కూడా లెక్క చేయకుండా తన ఇష్టానికి హీరో కార్ ముందు వచ్చి అడ్డంగా స్టాప్ చేసి నడి రోడ్లో అరుస్తుంటుంది. నీకేమైనా పిచ్చా ఏంటి, కార్ని తీ ముందు అని హీరో అరిచినప్పుడు నేను మీతో మాట్లాడాలి అని చెప్పా కదా అన్నప్పుడు ఆల్రెడీ తవా చెప్పేశాడు కదా, సో నువ్వు మీ ఊరికి వెళ్ళు అన్నప్పుడు అలా అంతా వదిలేసి వెళ్ళను, నేను మా నాన్న దగ్గర తవాన్ని పిలుచుకొని వస్తాను అని ప్రామిస్ చేశాను అన్నప్పుడు ఇప్పుడే హీరోకి ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. ఓ నాన్న, అతనే కదా సుల్తాన్ని మీ ఫ్యామిలీలో నుండి తరిమేసింది, పెళ్ళికి కూడా అతను రాలేదు కదా, అలాంటి ఒక మనిషి దగ్గరికంతా నేను తవాన్ని పంపించను అని హీరో కోపంగా అక్కడి నుండి వెళ్తున్నప్పుడు ఫా అయితే వెంటనే హీరో చేయిని పట్టుకొని వదలడం లేదు. ఇప్పుడు తవాన్ చూసేసి ఉండండి నేనెళ్ళి మావయ్యని పిలుచుకొని వస్తాను అని కారులో నుంచి దిగుతాడు. ఆ టైం అని చూసి ఒక బైక్ భలే ఫాస్ట్గా వస్తుంది, జస్ట్ మిస్ తవాన్ని గుద్దేసింటుంది. కానీ అంతలో హీరో ఫాస్ట్గా వెళ్ళి కాపాడేస్తాడు. ఇప్పుడు హీరోయిన్ మీద చాలా కోపం వచ్చేస్తుంది. నీకు కొంచెం కూడా బుద్ధి లేదా, తవానికి ఏమైనా అయింటే ఏం చేసింటావని అర్చగా సారీ నేను ఇలా జరుగుతుంది అని అనుకోలేదు అంటుంది. ఫస్ట్ నువ్వు కార్తీ అని కొంచెం హార్ష్గానే అర్చేసి తవాన్ని పిలుచుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ ఫాకి మాత్రం తవాన్ని ఇలానే వదిలేయడంలో ఇష్టం లేదు. మళ్ళీ ఊర్లోకి వెళ్ళి నా తరిమి కొట్టారు, ఎలా అసలు తవాన్ని పిలుచుకొని వచ్చేది అని తన ఫ్రెండ్ దగ్గర చెప్పి ఫీల్ అవుతున్నప్పుడు అప్పుడే ఆ ప్లేస్కి ఒకడు వస్తాడు. ఫాని చూడగానే ఈ అని నవ్వుతూ రాగా కవిన్ మీరా ఎలా ఉన్నారు అని హీరోయిన్ కూడా బాగానే మాట్లాడుతుంటుంది. ఈ కవిన్ ఎవరు అని చూస్తే హీరోయిన్ అన్న వాళ్ళ ఫ్రెండ్లా ఉన్నాడు. సో ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు కవిన్ ఏమంటాడు, ఇలా ఊర్లో కాఫీ ఫామ్ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అన్నట్లు చెప్తాడు. అప్పుడే ఫాకి ఒక ఐడియా వస్తుంది. అయితే ఈ బిజినెస్ని ఒక రీజన్గా పెట్టి అక్కడే ఉండి తవాన్ మనసుని ఎలా అయినా మార్చి వాని బ్యాంకాక్కి పిలుచుకొని వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది. ఎందుకంటే హీరో ఫ్యామిలీ కూడా ఈ కాఫీ ఫామ్ బిజినెస్ని చేస్తుంటారు. ఇంకా నెక్స్ట్ డే ఈ ఫ్రెండ్ కవిన్ ఉన్నాడు కదా, వాడు హీరోని మీట్ అయ్యి ఇలా మీ ఫామ్లో నుండి కాఫీ బీన్ని కొనడానికి కొత్తగా మాకు ఒక మనిషి దొరికారు, అది ఇంకెవరో కాదు సుల్తాన్ చెల్లి ఫా అన్నప్పుడు హీరో ఏమంటాడు, అదంతా ఏం వద్దు, నేను ఇదంతా నమ్మేలానే లేదు అంటాడు. కానీ ఈ కాఫీ ఫామ్లో వచ్చే డబ్బుతోనే హీరో గ్రామంలో ఉన్న చాలామంది జీవిస్తుంటారు. సో వీడేమంటాడు, తను కాఫీ బీన్స్ని ఎక్కువ రేట్ ఇచ్చి కొనడానికి కూడా రెడీగా ఉన్నారు, దానివల్ల మీ ఫ్యామిలీనే కాదు ఈ గ్రామంలో ఉన్న చాలా మందికి మంచి బెనిఫిట్ కదా అంటాడు. మిగతా వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది అని చెప్పడం వల్ల హీరో కూడా సరే అని ఓకే చెప్తాడు. ఇంకా హీరోయిన్ని చూడాలి. ఇంటికెళ్ళి తన డ్రెస్ అంతా ప్యాక్ చేసుకొని హీరో ఊర్లో టెంట్ వేయడానికి వెళ్ళిపోతుంది. కానీ తను అలా ఒంటరిగా బస్ స్టాప్లో నిల్చో ఉండడం చూసి రౌడీ అబ్బాయిలు వచ్చేస్తారు. ఏమ్మా మనిషి అలానే పాలిష్ చేసినట్లు ఉన్నా బా డబ్బులా అన్నట్లు ఒకలా మాట్లాడగా హీరోయిన్ ఫాస్ట్గా అక్కడి నుండి ఎస్కేప్ అవ్వాలని చూస్తుంది. కానీ ఆ రౌడీలు వదిలేలానే లేదు. ఏమ్మా బ్యాంకాక్ బేబీ మాట్లాడుతున్నాం కదా రారా అని చెప్పి సడన్గా కత్తిని తీసి తనని ఒంటరిగా పిలుచుకొని వెళ్ళి తన దగ్గర ఉన్న డబ్బులంతా తీసేసుకుంటారు. సరేరా ఏం వదిలేద్దామా లేదంటే ఏం చేద్దామని ఒకడు అడిగినప్పుడు వదలడానికి మనసే రావడం లేదురా అని ఫాని టీస్ చేయగా తను కాళ్లతోనే ఒకే ఒక తన్ను తన్ని అక్కడి నుండి పరుగులు తీస్తుంటుంది. అలా వెళ్ళి ఒక ప్లేస్ లో దాక్కుంటుంది. కానీ వాళ్ళు ఎలానో ఫా దాక్కున్న ప్లేస్కే వచ్చేస్తారు. పోయింది మనం సచ్చాం, ఎలా ఇక్కడి నుండి తప్పించుకునేది అని భయపడుతూ కూర్చోన్నప్పుడు సడన్ గా ఆ ప్లేస్ కి ఒక కారు వస్తుంది. వచ్చింది ఇంకెవరో కాదు హీరోనే. వాడిని చూసిన తరువాతనే ఫాకి ప్రాణం తిరిగి వస్తుంది. రండి రండి ఇదిగో వాళ్ళే, కొట్టండి కొట్టండి అని అర్చగా భయంకరమైన ఒక ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లో హీరోకి కూడా బాగానే దెబ్బలు తగులుతుంది. ఫైనలీ ఆ రౌడీలని బాగా దంచిపెట్టి ఫాని సేఫ్గా పిలుచుకొని వెళ్తుంటాడు. ఇంకా అలా వెళ్తున్నప్పుడు సడన్గా లూస్లా అరుస్తుంటుంది. హీరో అయితే భయపడిపోతాడు. హే ఎందుకు అలా అరుస్తున్నావని అడగ్గా నేను పుట్టినప్పటి నుండి నాకు ఇలా అంతా జరిగిందే లేదు
తెలుసా, ఎప్పుడైతే మీ ఊర్లో అడుగు పెట్టానో అప్పటి నుండే నాకు ఇలా అంతా జరుగుతుంది అంటుంది. అవును, నువ్వు ఇలా షో ఆఫ్ చేస్తుంటే ఊరికే వెళ్ళే వాళ్ళకి కూడా దొంగతనం చేయాలనిపిస్తుంది అని హీరో చెప్పగా, నేనేం షో ఆఫ్ అంతా చేయలేదు, నేను ఎప్పుడు ఇలానే అన్నప్పుడు అట్లీస్ట్ ఆ సూట్ కేస్ అయినా చిన్నగా తెచ్చిండొచ్చు కదా, ఇందులో ఈ హై హీల్స్ వేసుకోకుండా మీరు ఉండలేరా ఏంటి, ఎవరైనా తరుముకున్నా కూడా ఎలా పరిగెత్తేది అన్నట్లు హీరో అర్చగా, అరే ఊరికే ఉండియా, నేనే ఆల్రెడీ బాధలో ఉన్నా అని చెప్పి వాడిని ఊరికే అలా కొడుతుంది. కానీ హీరో అని అరుస్తుంటాడు. ఏమైంది, దెబ్బలు బాగా బలంగా తగిలిందా ఏంటి అని తనే షర్ట్ అంతా పైకెత్తి చూస్తుంది. నిజంగానే బాగా దెబ్బ తగిలి ఉంటుంది. ఇంకా వెంటనే కార్ని స్టాప్ చేసి తన దగ్గర ఉన్న ఆయింట్మెంట్ ని తీసి వాడికి వేస్తుంటుంది. సరే ఇంక చాలు రండి వెళ్దామని పిలిచినప్పుడు అప్పుడే వాడి ఫేస్ మీద కూడా గాయాలు ఉండడం చూస్తుంది. సరే అని ఇప్పుడు ఫేస్ కి కూడా ఆయింట్మెంట్ ని అప్లై చేస్తున్నప్పుడు ఇప్పుడే ఇద్దరికి ఐసు మీట్ అవుతుంది. లైట్ గా హీరోయిన్ పడిపోయేలానే ఉంటుంది. కానీ హుషారుగా అటుపక్క తిరిగేసి, అంతా మీ వల్లనే, మీరు టైంకి నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చింటే ఇలా అంతా జరిగిండదు కదా, త్వరగా కార్ని తీయండి, నేను తమాన్ని చూడాలి అని చెప్పడానికి వచ్చి, సారీ నేను కాఫీ ఫామ్ ని చూడాలి అని చెప్పగా, నేనేమైనా లూసా, నాకు ఏం తెలీదు అని అనుకుంటున్నావా నువ్వు, ఈ కాఫీ బిజినెస్ సాకుతో తమాన్ని ఇక్కడి నుండి పిలుచుకొని వెళ్ళడానికి కదా వచ్చావు అంటాడు. అయ్యయ్యో నువ్వు చాలా ఓవర్గా థింక్ చేస్తున్నావు బాబు, అలా అంతా ఏం లేదు అని చెప్పినప్పుడు, ఓ అవునా, అయితే మనం ఇప్పుడే డీల్ మాట్లాడుకుందాం, నువ్వు మా ఊరికి వచ్చి ఫామ్ని చూసేసి ఆ కాఫీ బీన్ని టేస్ట్ చేసేసి వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అంటాడు. హీరోయిన్ కూడా ఇప్పటికీ ఓకే చెప్దామని చెప్పి, సరే రా వెళ్దామని చెప్పి ఎలానో ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ తర్వాత మళ్ళీ వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. హీరోయిన్ కూడా బాగా నిద్రపోతూ వెళ్తుంటుంది. ఇలా వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, సడన్ గా కార్ స్టాప్ అవుతుంది. హీరోయిన్ అయితే బెదిరిపోయి మేల్కుంటుంది. ఏమైంది అని అడగ్గా, తెలీదు చూడాలి అని చెప్పి ఇప్పుడు చెక్ చేసి వచ్చి, నువ్వు కింద దిగి కొంచెం కార్ని పుష్ చేయి, నేను స్టార్ట్ చేస్తాను అన్నప్పుడు, ఓ మీ ఏం మ్యాన్ మాట్లాడుతున్నావు నువ్వు, నన్ను కార్ని తోయమంటున్నావు, నేనెలా తోయగలను అంటుంది. మరి ఎలా స్టార్ట్ చేసేది, నువ్వు వెళ్ళి తోస్తేనే కదా నేను స్టార్ట్ చేయగలను అన్నప్పుడు, ఎందుకు నేను స్టార్ట్ చేస్తాను అంటుంది. నీకు దీన్ని స్టార్ట్ చేయడం తెలుసా ఏంటి అని అడగ్గా, ఏంటి కీ వేస్తే స్టార్ట్ అవుతుంది అంతే కదా అని చెప్పగా, హలో మేడం, మీరు నడిపే ఆటోమేటిక్ కార్ కాదు ఇది, నీ వల్ల కుదరదు అంటాడు. కానీ హీరోయిన్, అరే ఎందుకు నా వల్ల కాదు, వెళ్ళి తోయు నేను చూసుకుంటా అని అలానే మాస్గా వెళ్ళి కూర్చుంటుంది. హీరో అయితే ఏమో చూసి స్టార్ట్ చేయని చెప్పి హీరో కూడా కార్ని తోస్తాడు. కానీ ఇక్కడ హీరోయిన్ ఏమ్రా అంటే, ఏమో చెప్పాడే ఎలా ఇది అని అలానే కూర్చుంటుంది తప్ప స్టార్ట్ చేసేలానే కనిపించడం లేదు. హీరో అయితే క్లచ్ని రిలీజ్ చేయి అని అరుస్తుంటాడు. హీరోయిన్ కూడా ఎలానో కార్ని స్టార్ట్ చేసేస్తుంది. కానీ గట్టిగా అరుస్తుంటుంది, పోయింది ఇక్కడ రండి, ఏమో అయిపోయింది అని అర్చగా, హీరో వచ్చి, అయితే నీకు తెలీదు అంతే కదా, వెళ్ళి తొయ్యి అని పంపిస్తాడు. హీరోయిన్ కూడా తోస్తుంది, ఒక్క ఇంచు కూడా ముందుకి వెళ్ళనంటుంది. ఏం బాబు స్టార్ట్ అయిందా అని అరిచినప్పుడు, ఇక్కడ చూడు, నువ్వు దాన్ని ఊరికి పట్టుకుంటే అంతా స్టార్ట్ అవ్వదు, ఇలానే ఉంటే కాసేపట్లో పులంతా వస్తుంది తెలుసు కదా అని చెప్పగా, ఏంటి పుల, ఇది కదయా నువ్వు ముందు చెప్పాల్సింది అని ఈసారి ఫుల్ ఫోర్స్గా తోస్తుంది. కార్ కూడా కరెక్ట్గా స్టార్ట్ అయిపోతుంది. కానీ హీరోని చూసారంటే కావాలనే హీరోయిన్ మీద పొగలంతా వదిలి ఫన్ చేస్తుంటాడు. కానీ హీరోయిన్ కార్ స్టార్ట్ అయిపోయింది అన్న ఆనందంలో అదంతా పెద్దగా పట్టించుకోలేదు. ఇంకా ఫైనల్లీ పెద్ద పోరాటం తరువాత హీరో ఊరికి వచ్చి చేరిపోతాడు. హీరోయిన్ని వదిలేసి వాడు కార్ని పార్క్ చేయడానికి వెళ్ళింటాడు. ఆ టైం హీరోయిన్, ఏంటి సిగ్నల్ కూడా రావడం లేదు, ఇల్లు కూడా కనిపించడం లేదు కదా అని చూస్తున్నప్పుడు సడన్గా హీరోయిన్కి ఏమో సౌండ్ వినిపిస్తుంది. ఏం సౌండ్ అది అని తిరిగి చూస్తే ఒక పంది పిల్ల హీరోయిన్ ముందు వచ్చి నిల్చొని ఉంటుంది. హీరోయిన్ అయితే సిటీలో పెరిగిన అమ్మాయి కదా, సో ఇప్పుడు పంది పిల్లని చూసి, ఏ పంది పిల్ల షో పో అన్నట్లు చెప్తుంటుంది. కానీ ఆ పంది పిల్ల నేరుగా హీరోయిన్ దగ్గరికి వెళ్తుంటుంది. నో రాకు అని చెప్పి అరుస్తున్నప్పుడు మళ్ళీ ఏదో సౌండ్ వినిపిస్తుంది. మళ్ళీ ఎవరు అని తిరిగి చూస్తే అలానే ఆ ఊర్లో ఉన్న జనాలంతా చేతిలో వెపన్స్ అంతా పెట్టుకుని తరుముకుంటూ వస్తుంటారు. హీరోయిన్ అయితే భయపడిపోతుంది. పోయింది మనల్ని ఎత్తుకొని పోవడానికి వస్తున్నారు అని చెప్పి పరుగులు తీస్తుంటుంది. నన్ను వదిలేయండి, నా దగ్గర డబ్బులు కూడా లేదు, కార్డ్ మాత్రమే ఉంది అని పరుగులు తీస్తుంటుంది. కానీ వాళ్ళేమో ఆ పంది పిల్ల కోసమే అలా తరుముకుంటూ వస్తుంటారు. హీరోయిన్ కి ఆ విషయం తెలియక జెట్ స్పీడ్ లో పరిగెత్తుకుంటూ వెళ్తుంటుంది. అలా ప్రాణ భయంతో పరిగెత్తుకుంటూ వెళ్తే దారిలో ఒక గొయ్యి, అంతే వెళ్ళిన స్పీడ్ కి బ్రేక్ కూడా వేయలేక కింద పడిపోయేలా వెళ్తుంది. కానీ కరెక్ట్ గా అంతలో హీరో వచ్చి పట్టేసుకుంటాడు. హీరోయిన్ కూడా వాణ్ణి పట్టుకోగా,
ఇద్దరూ ఒక నిమిషం అలానే చూసుకుంటారు. ఆ తర్వాత హీరోని వదిలేసి నీకు ఏం కాలేదు కదా అని అడిగినప్పుడు ఏం లేదు అన్నప్పుడు మళ్ళీ ఒక సౌండ్ వినిపిస్తుంది. మళ్ళీ ఎవర్రా అని తిరిగి చూస్తే ఈసారి పెద్ద పంది పిల్ల వస్తుంటుంది. ఆ పంది పిల్లకి వీళ్ళ మీద ఏం కోపమో వచ్చిన స్పీడ్ కి ఇద్దరిని తోసేస్తుంది. అంతే, ఇద్దరు కింద పడి లేచి ఊర్లోకి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ కన్నింగ్ వాళ్ళని చూసేస్తుంది. హీరోయిన్ని చూడగానే టెన్షన్ అయిపోతుంది. హే ఎవరు నువ్వెందుకు ప్రిన్తో పాటు వస్తున్నావు అని అడగ్గా అయితే ఏంటి మనల్ని చూసినా వీళ్ళు ఏం చెప్పడం లేదు, మన అందాన్ని వీళ్ళకి చూపించాల్సిన టైం వచ్చేసింది అని చెప్పి అక్కడ ఉన్న నీళ్లతో ముఖాన్ని వాష్ చేస్తుంటుంది. అది కూడా అలానే స్లో మోషన్లో మోడల్ రేంజ్కి చేయగా అక్కడ ఉన్న అందరూ హీరోయిన్ని చూస్తున్నారో లేదో హీరో మాత్రం మైమర్చి చూస్తుంటాడు. ఇందులో హీరోయిన్ అయితే హెడ్ అండ్ షోల్డర్ యాడ్లో వచ్చేలా ఫుల్గా షో ఇస్తూ రాగా హీరో అయితే అని చూస్తుంటాడు. ఇంకా ఆ తర్వాతనే మనం ఎందుకు ఇలా చూస్తున్నామని నార్మల్ అవుతాడు. ఇంకా అక్కడ ఉన్న అందరూ అయితే ఎవరు ఈ అందగత్తే అన్నట్లే అడుగుతుంటారు. కానీ అలా చెప్పగానే కన్నింగ్కి మండిపోతుంది. లేదు తినే మందంగా అంతా ఏం లేదే అంటుంది. పక్కన ఉన్న అబ్బాయిలు ప్రిన్ ఎవరు ఈ అమ్మాయి, నీ గర్ల్ ఫ్రెండా ఏంటి అని అడగ్గా ఏమ్రా అడుగుతున్నారు మీరు, నేనేరా వాడి గర్ల్ ఫ్రెండ్ అని తిను ఒక పక్క ఎగురుతుంటుంది. అరే ఊరికే ఉండండి, తను గర్ల్ ఫ్రెండ్ అంతా ఏం కాదు, సుల్తాన్ చెల్లెలు అని చెప్పి ఆ గ్రామంలో ఉన్న అందరికీ ఇంట్రో ఇస్తాడు. మన కాఫీ ఫామ్ని చూసి టేస్ట్ చేసి వెళ్ళడానికి వచ్చారు అన్నప్పుడు అవునా ఎన్ని రోజులు ఉంటారు అని అడగ్గా అది చాలా రోజులు అవుతుంది అని హీరోయిన్ చెప్తుంది. హీరో షాక్ అవుతాడు. ఏంటి చాలా రోజులు ఉంటావా, అలా అంతా నువ్వు కలలు కనకు, ప్రాసెస్ అంతా త్వరగా అయిపోతుంది, సో నువ్వు టేస్ట్ చేసి వెళ్తూనే ఉండు అంటాడు. ఇంకా ఇంటికి వెళ్తే హీరో అమ్మ నాన్న హీరోయిన్ దగ్గర చాలా బాగా మాట్లాడుతుంటారు, చాలా బాగా చూసుకుంటారు కూడా. అప్పుడే తమాన్ కూడా అక్కడికి వస్తాడు. ఈ తమాన్ రా ఆంటీ దగ్గరకు రా అని పిలిచగా వాడేం రా అంటే ఎవరు మీరు అని అడిగేస్తాడు. హీరోకి అయితే అంత నవ్వు. ఏం రా ఇలా అడుగుతున్నావు, పోయిన వారమే కదా నన్ను చూసావు, నేనేరా నీ ఆంటీ ఫానీ అన్నప్పుడు లేదు మీరు నా ఆంటీ కాదు, తను చాలా అందంగా ఉంటారు అని చెప్పగా హీరో తమాన్ దగ్గర తమాన్ అదేం లేదురా, ఇప్పుడు మీ ఆంటీ మేకప్ వేయకుండా ఉన్నారు కదా అందుకే తన ఒరిజినల్ ఫేస్ కనిపిస్తుంది అని చెప్పగా చాలు ఆపండి తమాన్ నువ్వు బాగా చూడు, ఆంటీ ఇప్పుడే కదా నేచురల్గా అందంగా ఉన్నాను అని అడుగుతుంది. లేదు మా ఆంటీ చాలా అందంగా ఉంటారు కానీ మీరు లేరు అంటాడు. అరే నమ్మురా నేనేరా అని చెప్పి నావాడు నమ్మకపోవడంతో ఇంకా వేరే దారి లేదు అని చెప్పేసి ఫాస్ట్గా మేకప్ బాక్స్ని తీసి ముఖానికి అద్దుకొని ఇప్పుడు ఫేస్ని చూపిస్తుంది. ఇదిగో నీ ఆంటీ అన్నప్పుడు వాడు కూడా ఆంటీ మీరా అని హక్ చేసుకుంటాడు. ఇంకా హీరో అమ్మ నాన్న హీరో దగ్గర తను నిద్రపోవడానికి ప్లేస్ అరేంజ్ చేసావా అని అడగ్గా తమాన్ వెంటనే ఆంటీ నాతో మావయ్యతో పాటు పడుకొని అంటాడు. అందరూ ఒక నిమిషం షాక్ అయిపోతారు. అవునమ్మమ్మ నేను మా అమ్మ నాన్న పక్కన పనుకొని చాలా రోజులు అయింది కదా చెప్పగా అందరికీ చాలానే బాధగా ఉంటుంది. అయినా కూడా తమాన్ అలా అంతా వద్దు నాన్న, ఈరోజు నువ్వు అమ్మమ్మ తాతయ్య పక్కన పనుకో ఓకేనా అని చెప్పగా వీడు కూడా చాలా డల్గా ఓకే అంటాడు. ఇంకా ఫా కోసం అరేంజ్ చేసి పెట్టిన ఇంటికి పిలుచుకొని వెళ్తాడు. కానీ హీరోయిన్ లోపలికి వెళ్ళక ముందే తన ఓవర్ యాక్టింగ్ ని స్టార్ట్ చేసేస్తుంది. ఇది మా ఇంటి కార్ పార్కింగ్ కంటే కూడా చిన్నగా కదా ఉంది అన్నప్పుడు సరే నువ్వు మీ ఊరికి వెళ్ళు అంటాడు. సరే రండి లోపలికి వెళ్దామని చెప్పి ఇంట్లోకి వెళ్తుంది. యాక్చువల్లీ ఆ ఇల్లు వచ్చి హీరోయిన్ అన్న వదిన ఉన్న ఇల్లులా ఉంది. లోపల తన అన్న థింగ్స్ అన్నీ ఉండడం చూడగానే హీరోయిన్కి ఆటోమేటిక్గా ఏడుపు వచ్చేస్తుంది. హీరోకి కూడా చాలానే బాధగా ఉంటుంది. సరే నేను వెళ్ళనా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ కూడా ఫ్రెష్ అప్ అయి వస్తుంది. చూస్తే డిఫరెంట్గా కుక్ చేసి పెట్టింటారు. పరిగెత్తేది ఎగిరేది పాకుతూ వెళ్ళేది అని అన్నింటినీ కుక్ చేసి పెట్టింటారు. కానీ హీరోయిన్కి ఆ డిషెస్ అంతా చాలా కొత్తగా ఉంది. ఇదేంటి ఆంటీ చూడటానికి డిఫరెంట్గా ఉంది అని అడగ్గా ఇదే మా 10 రోజులు పాము రసంతో నానబెట్టి చేసిన బీన్ పేస్ట్ అంటారామె. ఫాకి ఒక్క నిమిషం ప్రాణం పోయి వస్తుంది. ఏంటి పాము రసమా, ఇది మనకొద్దు దేవుడా అని పక్కన పెట్టేసి ఏమో కుర్కురేలా ఉంటే ఒకటి తీస్తుంది. ఇదేమాంటి స్నాక్సా అని అడిగితే అదే మా పట్టు పురుగు అంటారు. ఏంటి పురుగా అని చెప్పి దూరం వేసిస్తుంది. లేదు నాకేం వద్దు అని చెప్పగా మంచి పని అయింది, నీకు ఇదంతా నచ్చదు అని ముందే అనుకొని నీకోసం వేరొకటి చేసి పెట్టాం, అదే తమాన్ ఫేవరెట్ కూడా అనగా సరే ఓకే ఇవ్వండి తిందామని హీరోయిన్ కూడా ఖుషీగా వెయిట్ చేస్తుంటే అక్కడే పెద్ద ట్విస్ట్. ఆ ప్లేట్ని తీసి పెడితే కప్ప ఫ్రై ఉంటుంది. అంతే హీరోయిన్కి వామిటింగ్ వచ్చేలా అయిపోతుంది. తమాన్ నువ్వు కప్పంతా తింటున్నావా ఏంటి అని అడగ్గా
అవునా ఆంటీ, ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఇదిగో తీసుకోండి మీరు తినండి అని లెగ్ పీస్ని తీసి తినడానికి ఇస్తుంటాడు. ఫా అయితే ఫేస్ అంతా ఒకలా పెట్టి లేదు లేదు తమాన్ వద్దు అన్నప్పుడు మా నాన్న చెప్పారు చాలా మొండిగా ఉంటే ఎవరికీ నచ్చదు అని. మీరు అలా అంతా కాదు కదా ఆంటీ అని పిల్లోడు బెదిరించేలా మాట్లాడుతుంటాడు. తమాన్ నీకే ఇది చాలదురా, నువ్వు తిను అన్నప్పుడు ఆంటీ ఆ తరువాత నాకు మీరు నచ్చకుండా పోతారు పర్లేదా అని కళ్ళంతా ఒకలా పెట్టి చెప్తుంటాడు. పక్కన హీరో ఇంకా అవునవును తమానికి మీరు నచ్చకుండా పోతారేమో అని ఇంకా ఎక్కించగా ఇంకా హీరోయిన్ కూడా వేరే దారి లేక సరే అని దాన్ని కొరుకుతుంది. ఇప్పుడు బలవంతంగా కడుపులోకి తోస్తుంటుంది. పాపం ఫా వల్ల అయితే అస్సలు కావడం లేదు. ఇంకా హీరోయిన్ అయితే ఆ రోజు డిన్నర్ మంచిగా కూడా తినిండదు. ఇంకా హీరోని పట్టి అరుస్తుంటుంది. ఏంటండి వాడికి కప్ప అంతా తినిపిస్తున్నారు అని అడగ్గా ఏం కప్పని తినడంలో మీకేం ప్రాబ్లం అని అడిగినప్పుడు అది బురదలో పెరుగుతుంది అంటుంది. అప్పుడు హీరో నువ్వు తినే ఆ పంది మాత్రం ఎందులో పెరుగుతుంది ఏంటి అని అడగ్గా హీరోయిన్కి ఏం చెప్పాలో తెలియక అలా కాదు ఒకవేళ ఆ కప్పను తిని చనిపోతే ఏం చేసేది అని అడగ్గా ఇప్పుడు నువ్వు తిన్నావు కదా ఏం కాలేదు కదా, నాతో బాగానే గొడవ పడుతున్నావు కదా, అలా అంతా ఏం చనిపోవు. అంతేకాదు ఈరోజు నీ కోసం కుక్ చేసిన అన్నీ కూడా మాకు చాలానే ఎక్స్పెన్సివ్, ఎప్పుడో ఒకసారి తింటామంతే, కానీ నిన్ను వెల్కమ్ చేయడానికి మా అమ్మ నాన్న చాలా ప్రేమగా కుక్ చేసి పెట్టారు, అదంతా నీకు అర్థం కాదు, నువ్వు ఈరోజు ఆకలితోని చావాలి అన్నప్పుడు నాకేం ఆకలిగా అంతా ఏం లేదు అని చెప్పి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ హీరోయిన్ అమ్మని చూసారంటే ఆ అమ్మాయికి ఇదంతా నచ్చదు అని మనకి తెలియకుండా పోయిందేరా, నేను కావాలంటే ఇంకేమైనా కుక్ చేయనా అంటారు. అదంతా ఏం వద్దుమా, తను ఇక్కడ ఉండాలి అంటే తను ఇదంతా తిని అలవాటు చేసుకోవాలి అన్నప్పుడు అదంత ఈజీ కాదురా, ఒక ఆమ్లెట్ అయినా వేసి ఇవ్వనా అని అడుగుతారు. అయినా హీరో అదంతా వద్దుమా మీరెళ్ళి నిద్రపోండి అని చెప్పి అమ్మను పంపించేసి హీరో ఏం చేస్తాడు ఫా కోసం స్పెషల్గా ఆమ్లెట్ అంతా వేస్తుంటాడు. ఆ టైంలోనే ఇక్కడ ఫాని చూసారంటే తనకి అంత ఆకలిస్తుంటుంది, దానివల్ల నిద్ర కూడా రావడం లేదు. ఆకలికి అలమటిస్తున్నప్పుడే ఎవరో డోర్ని లాక్ చేస్తారు. హీరోయిన్ కూడా ఓపెన్ చేసి చూస్తే ఆ ఊర్లోనే ఉన్న ఒక ఆంటీ వచ్చింటారు. ఇదిగో మా ఇంట్లో ఈరోజు ఈ కూరాకు చేసాము, ఫ్రెష్గా చేసింది, మీ అన్నయ్యకు ఇదంటే చాలా ఇష్టం అని చెప్పి ఇస్తారు. తిను తీసుకొని ఎంత అన్నట్లు అడుగుతుంది. ఎంత అనా, అరే ఇది మా ఇంట్లో చేసింది మా, అందుకే నీకు ఇచ్చాను అని చెప్పి ఆమె వెళ్ళిపోతారు. సరే ఆకలికి ఇదైనా దొరికిందే అని చెప్పి తిందామని చూస్తుంది. అప్పుడే మళ్ళీ ఎవరో డోర్ని లాక్ చేస్తారు. ఇప్పుడు ఎవరు అని చెప్పి ఓపెన్ చేస్తే ఆ ఊర్లోనే ఉన్న ఇంకొక ఆంటీ వచ్చి ఇదిగో మా ఇంట్లో చికెన్ కూర వండాము, అందుకే నీకు ఇచ్చేసి వెళ్దామని వచ్చాము, మీ అన్నయ్య నా దగ్గర అప్పుడప్పుడు ఈ కూరని అడిగేవాడు అని చెప్పగా ఫా కూడా చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి హ్యాపీగా తీసుకుంటుంది. ఆహా సైడ్ డిష్ అంతా రెడీగా ఉంది, అలానే ఎవరైనా అన్నం కూడా ఇస్తే బాగుండు అని ఆలోచిస్తున్నప్పుడు కరెక్ట్గా మళ్ళీ ఎవరో డోర్ని నాక్ చేస్తారు. ఇప్పుడు ఎవరైంటారు అని చూస్తే మళ్ళీ ఇంకొక ఆంటీ వచ్చి ఇదిగో స్టిక్కీ రైస్ చాలా బాగుంటుంది అని చెప్పి హీరోయిన్ దగ్గర ఇచ్చేసి వెళ్తారు. హీరోయిన్కి అయితే అంత హ్యాపీగా ఉంటుంది. ఇది చాలు అని చెప్పి తిందామని చేయి పెడుతుంది. కరెక్ట్గా అప్పుడే ఫ్రెండ్ కాల్ చేస్తుంది. హీరోయిన్ కూడా బయట వచ్చి మాట్లాడుతుంటుంది. ఇక్కడ అందరూ మంచి వాళ్ళుగానే ఉన్నారు, కానీ ఒకే ఒక మనిషి తప్ప భలే టెర్రర్ ముఖమోడు, కొంచెం కూడా జాలి దయా లేదు, నాకు మంచిగా అన్నం కూడా పెట్టకుండా హింసిస్తున్నాడు తెలుసా, వాడికంతా అసలు ఎక్కడి నుండి అమ్మాయి దొరుకుతుంది అని హీరోని కడిగి పెడుతున్నప్పుడు కరెక్ట్గా వెనకాలి హీరో ఆమ్లెట్ని తీసుకుని వస్తుంటాడు. ఫా మాట్లాడిందంతా విని మండిపడి ఆ ఆమ్లెట్ ప్లేట్ని గట్టిగా టేబుల్ మీద పెట్టగా అప్పుడే హీరోయిన్ కూడా చూస్తుంది. ఇప్పుడు ఆమ్లెట్ని కూడా చూడగానే అయ్యయ్యో అనవసరంగా తిట్టేసాని అని వెనకాలే వెళ్ళి వాడిని స్టాప్ చేసి ప్లీజ్ నేను చెప్పిందంతా వాపస్ తీసుకుంటాను, నాకెలా తెలుసు మీరు ఇలా నా కోసం ఆమ్లెట్ తీసుకుని వస్తారు అని చెప్పి సారీ పూరి అని ఏమేమో చెప్పి మేనేజ్ చేస్తుంటుంది. కానీ హీరో మాత్రం కోపంగానే ఉన్నాడు. సరే వదలండి నేను వెళ్తాను అని చెప్పినప్పుడు వెంటనే చేయి పట్టుకొని నేను మీ దగ్గర కొంచెం మాట్లాడాలి అన్నప్పుడు వాడు కూడా ఓకే చెప్పగా ఇంకా హీరోయిన్ తన అన్న గురించి అడుగుతుంది. హీరో కూడా మీ అన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరు కూడా తనని వెల్కమ్ చేయలేదు, అందరూ భయపడ్డారు మా చెల్లిని ఎక్కడ మోసం చేసేస్తాడేమో అని, కానీ ఆ తరువాత మీ అన్నతో పరిచయం ఏర్పడిన తరువాత అందరికీ చాలానే నచ్చేశాడు అని చెప్పగా అవును మా అన్న అంతే, అందరి దగ్గర చాలా ప్రేమగా ఉంటాడు, మా అన్నకు మీ చెల్లి నచ్చింది అంటే ఖచ్చితంగా తను నాలానే తెలివిగా అందంగానే ఉండింటారు, ఇంకా మా అన్న ఇక్కడే నా పక్కనే ఉన్నట్లు ఫీల్ అవుతుంది అని చెప్పి ఆకాశం వైపు చూస్తూ ఫీల్ అవుతున్నప్పుడు హీరోకి కూడా చాలానే బాధగా ఉంటుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు.
హీరోయిన్ అయితే బాగా నిద్రపోతుంటుంది. ఆ టైం కానీ డోర్ని బాగా గట్టిగా కొట్టుంటుంది. లే లే అని చెప్పి గట్టిగా కొడుతుంటుంది. ఊరికే వెళ్ళు, నేను నిద్రపోతున్నా అని అరుస్తుంది. కానీ కన్నింగ్ అయితే ఇప్పుడు ఇంకా ఎక్కువ డోర్ని కొట్టుంటుంది. అంతే ఫా కోపంగా వచ్చి డోర్ని ఓపెన్ చేస్తే కన్నింగ్ హీరోయిన్ ఫేస్ని చూడగానే అమ్మ దెయ్యం దెయ్యం అని అరుస్తుంటుంది. ఏం పొగరా అని అడిగినప్పుడు కన్నింగ్ మళ్ళీ తన ఫేస్ని చూసి అరుస్తుంది. ఎందుకు ఇప్పుడు ఇలా అరుస్తుంది అని అద్దంలో వెళ్ళి చూస్తే నైట్ ఏమో పురుగులు హీరోయిన్ ఫేస్ని కిస్ చేసినట్లు ఉంది. సో బాగా గాయాలై ఉంటుంది. వచ్చిన ఒక్క నైట్కి నా అందం మొత్తం పోయింది కదా అన్నట్లు ఫీల్ అవుతున్నప్పుడు తవాన్ తాతయ్య ఒక ప్లేట్లో అరటిపండు, పసుపు, ఇంకా కొన్ని మూలికలు అని కలర్ఫుల్గా తీసుకుని వస్తుంటాడు. హీరోయిన్ చూసేసి ఏం అంకుల్ బ్రేక్ఫాస్టా అని అడుగుతుంటుంది. అతనైతే నవ్వుతూ కాదుమా, నీ గాయాలకు మందు తెచ్చాను, ఇది వేసుకుంటే చాలు అంతా మాయమైపోతుంది అని అన్నీ మిక్స్ చేస్తున్నప్పుడే హీరో ఆ ప్లేస్కి వస్తాడు. మంచి టైం, ప్రిన్ వచ్చేసాడు. రా బాబు వచ్చి ఫాకి వెయ్యి, నేను వెళ్ళి మీ అమ్మకు హెల్ప్ చేస్తాను అని వెళ్ళగా ఫా వెంటనే అంకుల్ అంకుల్ మీరే వెయ్యండి అని అరుస్తుంది. లేదు మా, ఆంటీకి హెల్ప్ చేయాలి, ప్రిన్ బాగానే వేస్తాడు అని వెళ్ళిపోతాడు. హీరోయిన్ అయితే అయ్యో వీడా అని తిరిగి చూస్తుంది. హీరోకి అయితే హీరోయిన్ ఫేస్ని చూడగానే అంత నవ్వు, గట్టిగా నవ్వుతుంటాడు. హలో ఏంటి నవ్వు, రండి వచ్చి వేయండి అని చెప్పగా సరే అని వీడు వెళ్ళి అప్లై చేయడానికి రెడీ అవుతాడు. ఒక నిమిషం, ఇది ఏమైనా అలర్జీ అవుతుందా? నా ఫేస్ చాలా సెన్సిటివ్ అన్నప్పుడు ఇది కెమికల్ కాదు హెర్బల్, సో ఏం కాదు అంటాడు. హెర్బల్ అయినా అలర్జీ అవుతుంది అన్నప్పుడు ఇప్పుడు ఏమంటావు, నేను ఇప్పుడు వెయ్యనా వద్దా అని అడగ్గా ఆగండి నేను రెడీ అవుతాను అంటుంది. అరే వేసేది నేను, నువ్వెందుకు రెడీ అవ్వడం? లేదు ఫస్ట్ టైం ఒక అబ్బాయి నా ఫేస్ని టచ్ అయిపోతాడు కదా అందుకే అన్నప్పుడు హే నేనేమో నిన్ను ఇష్టపడి టచ్ చేస్తున్నట్లు మాట్లాడుతున్నావు అని అడిగినప్పుడు లేదు అలా చెప్పలేదు, నాకు మాత్రం మీరు నచ్చారా ఏంటి, నాకు ఎప్పటికీ నచ్చరు అంటుంది. అమ్మ తల్లి చాలు, ఇప్పుడు వెయ్యనా వద్దా అని అడిగేసి చెయ్యిని ఫేస్ దగ్గరకు తీసుకుని వెళ్తాడు. ఫా అయితే మళ్ళీ ఫేస్ని ఒకలా పెట్టి ఒక నిమిషం అని మళ్ళీ స్టాప్ చేసేస్తుంది. హీరో టెన్షన్ అయి నువ్వే వేసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. మనం కాస్త ఓవర్గా చేసామా అన్న ఫీలింగ్లో కూర్చోన్నప్పుడే తవాన్ వస్తాడు. వచ్చి ఆంటీ నేను మీకు వెయ్యనా అని అడుగుతాడు. రా బంగారు వచ్చి వెయ్యి అని చెప్పగా వాడు ఖుషీగా వచ్చి వేసేసి వెళ్తాడు. సూపర్ రా నువ్వు అని చెప్పి హీరోయిన్ కూడా తిరుగుతుంది. చూడండి కరెక్ట్గా హీరో అమ్మ రాగా ఫా ఫేస్ని చూసి ఒక నిమిషం భయపడిపోతారు. ఏమంటే ఆ అల్లరి తవాన్ ఏం చేసింటాడు, పిల్లల ఫా ముఖం మీద డ్రా చేసి వెళ్ళింటాడు. ఈ తవాన్ చూడు ఏం చేసి పెట్టాడు అని ఫీల్ అవుతుంటుంది. ఇంకా హీరో అమ్మని ఫా ఫేస్ని క్లీన్ చేసి పంపిస్తారు కదా. ఇంకా ఫా అయితే తవాన్ని వెతుక్కుంటూ వెళ్తుంటుంది. అప్పుడే హీరో నాన్నని చూసి అంకుల్ తవాన్ ఎక్కడా అని అడిగినప్పుడు వాడి మావయ్యతో పాటు చెరువులో ఆడుకోవడానికి వెళ్ళాడు మా అని చెప్పగా హీరోయిన్ కూడా తవాన్ని వెతుక్కుంటూ ఆ అడవిలో వెళ్తున్నప్పుడు సడన్గా దూరంలో నుండి తవాన్ అరుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. ఫా భయపడి తవాన్ ఎక్కడ ఉన్నావు, ఏమైందిరా అని ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే వాడు నీళ్ళల్లో పడిపోయింటాడు. అంతే ఫాస్ట్గా వెళ్ళి వాడిని పైకి లేపి తవాన్ ఏం కాలేదు కదా నీకు అని భయపడి అడుగుతుంటే హీరో చాలా క్యాజువల్గా వస్తుంటాడు. అంతే హీరోయిన్ టెన్షన్ అయి బుద్ధి లేదా, తవాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళారు, వాడు నీళ్ళల్లో మునిగి చనిపోయింటాడు తెలుసా, నేను మాత్రం రాకుండా ఉండింటే ఏమైంటుంది అని అరిచినప్పుడు హీరో అప్పుడు కూడా కూల్గా లేదు కదా తవాన్ నీళ్ళల్లో అంతా అలా మునిగిపోడు కదా అంటాడు. అయితే నాకు మెంటలా ఏంటి, కామెడీ చేస్తున్నట్లు అనిపిస్తుందా, తవాన్ నువ్వే చెప్పురా, నీళ్ళల్లో మునిగిపోయావు కదా ఆంటీని కదా వచ్చి కాపాడింది అన్నప్పుడు వాడు హీరోని చూసి లేదు మావయ్య అంటాడు. ఏం రా భయపడుతున్నావా ఏంటి, ఆంటీ ఉన్నాను అతను ఏం చెయ్యడు, నువ్వు ధైర్యంగా చెప్పు అన్నప్పుడు అయ్యో ఆంటీ నేను మునగలేదు, నేను కప్పను పట్టున్నాను, ఆ టైం మీరు అరుస్తూ వచ్చారా అంతే నీళ్ళల్లో పడిపోయా అన్నప్పుడు ఏంటి కప్పను పట్టుకోవడానికి వచ్చావా అని షాక్ అవగా అవును మావయ్యనే కప్పను తినాలి అంటే నేనే దాన్ని పట్టుకోవాలి అని చెప్పారు అని చెప్పగా అంతే ఫా ఇంకా ఎక్కువ టెన్షన్ అయ్యి వాడిని కప్పనే తినకూడదు అని నేను చెప్తున్నాను, మీరేమ్రా అంటే వాడిని పట్టుకోమని చెప్తున్నారు అని అరుస్తుంటుంది. నువ్వు ఇలానే అరుస్తుండు అని హీరో తవాన్ని పిలుచుకొని వెళ్ళగా ఆకి టెన్షన్ పీక్స్కి వెళ్ళి చెప్తూనే ఉన్నా ఎంత పొగురు చూడు అని బురదను తీసి హీరో మీదనే వెయ్యగా వాడికి కోపం వచ్చేసి
వచ్చేస్తుంది. తిరిగి ఏంటి బురదను తీసి వేస్తున్నావు, డ్రెస్ మురికి అవుతుంది అని తెలీదా అని అడగ్గా తెలుస్తుంది కదా, అయితే ఆ మురికి నా తవాన్ కంట్లో నోట్లో వెళ్తే ఎలా అని మాట్లాడుతున్నప్పుడే హీరో ఈసారి బురదను తీసి హీరోయిన్ మీదనే వేస్తాడు. ఇదిగో నీ కంట్లో కూడా పడింది, బానే కదా ఉన్నావు అంటాడు. ఇంత పొగరు నీకు, ఈరోజు సచ్చావు నువ్వు అని హీరోయిన్ ఇష్టానికి బురదను తీసి వేస్తూనే ఉంటుంది. హీరో కూడా సైలెంట్గా లేడు, వాడు తీసి వేస్తుంటాడు. అదంతా చూస్తున్న తవాన్కి అయితే అంత ఖుషి. సూపర్ మావయ్య అని వాడు ఎంజాయ్ చేస్తూ చూస్తుంటాడు. ఈసారి హీరోయిన్ చెయ్యి ఫుల్గా బురదను తీసి హీరో మీద వేస్తున్నప్పుడు ఆంటీ ఆంటీ ఒక నిమిషం వేయకండి అంటాడు. ఏమైంది అని చూస్తే ఫా చేతిలో ఉన్నది ఒక పెద్ద కప్ప. తవాన్ అయితే ఆంటీ దాని కింద వేయకండి, ఆ తర్వాత నేను తినలేను అని చెప్పగా హీరోయిన్ తన చేతిలో పెట్టుకో అన్నది కప్ప అని తెలిసి గట్టిగా అరుస్తుంటుంది. కానీ హీరో ఫేస్ని చూడాలి, బాగా జరిగిందా అని క్లీన్ అవుతుంటాడు. ఇప్పుడు కట్ చేస్తే హీరో తవాన్కి స్నానం చేపిస్తుంటాడు. హీరోయిన్ కూడా బురదన్నింటినీ క్లీన్ చేస్తుంటుంది. హీరో చూసేసి నువ్వు ఊరికే వెళ్ళి స్నానమే చేసేయచ్చు అన్నప్పుడు నాకు తెలుసు మీ పని చూసుకోండి అని క్లీన్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ తవాన్ ఎప్పటిలానే అల్లరి చేస్తూ నీళ్లు తీసి ఫా మీద పోసేసి ఆంటీ స్నానం చేయండి అప్పుడే అంతా పోతుంది అంటాడు. కానీ ఫాకి ఈసారి కోపం వచ్చేస్తుంది. నాకు తెలీదా ఎందుకు తవాన్ ఇలా చేస్తున్నావు, వెళ్ళి డ్రెస్ మార్చు అని వాడిని తిట్టేస్తుంది. తవాన్ ఫేస్ని చూడాలి, అలానే చిన్నదైపోతుంది. అలానే సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఫా హీరో దగ్గర నేను వాడిని కప్పనే తినకూడదు అని చెప్తుంటే మీరేమో వాడి దగ్గర కప్పనంతా పట్టడం నేర్పిస్తున్నారు, మీరు వాడిని మంచిగా పెంచలేకపోతే చెప్పండి, నేను వాడిని పిలుచుకొని వెళ్ళిపోతాను అని అర్చగా హీరో ఒకలా చూసేసి మేము వాడిని బాగానే పెంచుతున్నాం, వాడికి మేము మంచి ఫ్యామిలీగానే ఉన్నాం, మీ ఇంటికి పంపిస్తే వాడిని ఎలా పెంచుతారు అని నాకు బాగానే తెలుసు, సో నేను అలా చేయలేను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే చూస్తే హీరోయిన్ హీరో ఫ్యామిలీతో కలిసి గుడికి వెళ్తుంటుంది. బాగా సూపర్గా రెడీ అయి వెళ్ళగా అక్కడ చూడండి రా దేవత అని చెప్పి అందరూ కన్నింగ్ ముందే హీరోయిన్ని బాగా పొగుడుతుంటారు. యాక్చువల్లీ ఇప్పుడు గుడికి ఎందుకు వెళ్ళారని చూస్తే వాళ్ళ ఇంటి అమ్మాయి అల్లుడు చనిపోయారు కదా, సో అక్కడ ఉన్న జనాలకి అన్నదానం చేయడం ఇంకా చాలా రిచువల్స్ లాంటివి చేస్తారేమో, సో వెళ్ళి అదంతా చేస్తుంటారు. ఇంకా ఆ రిచువల్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత హీరో ఫ్యామిలీ ఫొటోస్ తీసుకుంటుంటారు. మాత్రం అటుపక్క సైడ్లో నిల్చొని చూస్తుంటుంది. వెంటనే హీరో అమ్మ రా నువ్వు రా అని పిలిచగా ఫా ఫేస్లో అంత ఆనందం. ఇక్కడొచ్చి నిలబడు అని హీరో పక్కన నిలబెట్టగా ఫాకి ఒకలా ఉంటుంది, ఒకలా షైగానే హీరో పక్కన నిలబడుతుంది. కానీ ఈ ఫొటోస్ అంతా కనింగే తీస్తుంటుంది. ఇప్పుడు ఫా హీరో పక్కన నిలబడ్డం చూసి తనకి ఫోటో తీయడానికి మనసే రావడం లేదు. వెంటనే ఏం చేస్తుంది, కెమెరా బ్యాటరీ డెడ్ అయిపోయింది, ఇంకా తీయలేము కదా అనేస్తుంది. వెంటనే హీరోయిన్ తన ఫోన్ని ఇచ్చి ఇదిగో దీంతో తీయండి అని చెప్పి ఇవ్వగా వాళ్ళు సూపర్గా ఫోటో తీసి ఇస్తారు. అందరూ ఎంత బాగా నవ్వుతున్నారు చూడండి, అందులోనూ తవాన్ చాలా క్యూట్గా నవ్వుతున్నాడు కదా. ఇంకా ఫొటోస్ తీయడం అంతా కంప్లీట్ అయిన తరువాత హీరో అమ్మ ఫా దగ్గర మా ఈ ఫొటోస్ని అంకుల్ దగ్గర ఇవ్వు, మా ప్రింట్ తీసి ఫ్రేమ్ వేసి ఇంట్లో తగిలిద్దామని చెప్పగా తాతయ్య వెంటనే అరే ఈ కాలంలో ప్రింట్ అంతా ఎక్కడ వేస్తారు, నీకేం తెలియడం లేదు అని చెప్పగా సరే వదలండి దానికేముంది ఇప్పుడు, కానీ ఫా ఊరికి వెళ్ళిపోతే తనని మనం ఎలా చూడగలం, ఈ ఫోటో మన దగ్గర ఉంటేనే కదా చూడగలము అనగానే హీరోయిన్కి అంత సంతోషం. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతే మీరు నన్ను మిస్ అవుతారా ఆంటీ అని అడిగినప్పుడు అవును మరి నువ్వు ఎంత అందమైన క్యూట్ అయినా ప్రేమ కలిగిన అమ్మాయి అని ఫాని పొగడ్తలతో ముంచెత్తగా ఆ టైంలోనే ఇక్కడ తవాన్ వచ్చి మావయ్య నన్ను ఎత్తుకొని వెళ్ళండి అన్నప్పుడు సరేరా అని చెప్పి వీడు తవాన్ మీద ఎక్కి ఫన్ చేస్తుంటాడు. మావయ్య మీరు నన్ను ఎత్తుకోండి అంటే అన్నప్పుడు సరే ఎక్కువ అని తవాన్ని వీపు మీద ఎత్తుకొని వెళ్తుంటాడు. ఇప్పుడు ఫా చూసేసి ఏంటి వీళ్ళిద్దరూ అన్యాయంగా ఇంత క్లోజ్గా ఉన్నారు, ఈ తవాన్ని అసలు ఎలా పిలుచుకొని వెళ్ళేది అని ఒకలా చూస్తుంటుంది. ఇంకా ఇంటికి వెళ్ళిన తరువాత కూడా ఎలా అయినా తవాన్ని కరెక్ట్ చేసి ఇక్కడి నుండి పిలుచుకొని వెళ్ళిపోవాలి అని చెప్పి చేతిలో ఒక చాక్లెట్ బాక్స్ని పెట్టుకొని వెళ్ళి తవాన్ ఆంటీ నీ కోసం ఏం తెచ్చాను చూడు ఇదిగో చాక్లెట్స్ అని ఓవర్ ఎక్సైట్మెంట్లో ఇస్తే వాడేమ్రా అంటే సైలెంట్గా తీసి పక్కన పెట్టేసి మామయ్య నువ్వు కథ చెప్పు అని అడుగుతుంటాడు. హీరోయిన్ ఫేసే చిన్నదైపోతుంది. మళ్ళీ హీరోయిన్ తవాన్ ఈరోజు ఆంటీ నీకు కథ చెప్తుంది ఓకేనా అన్నప్పుడు వాడు కూడా సరే చెప్పండి అంటాడు. హీరో అయితే స్టోరీ బుక్స్ అంతా ఇస్తాడు. కానీ ఫాని చూసారంటే ఏం అవసరం లేదు నేనే చెప్తాను అని చెప్పి ఒక ఊర్లో 3 పంది పిల్లలు ఉన్నింది అని స్టార్ట్ చేస్తుంది. అంతలో తవాన్ వచ్చి ఈ ఊర్లోనా అని అడుగుతాడు.
అది కాదు తమాన్, అది వేరే ఊరు, ఇక్కడి నుండి చాలా దూరం అని చెప్పగా ఎంత దూరం అని అడుగుతాడు. అదొదులు, అదా ముఖ్యం, ఆ 3 పంది పిల్లలు ఒక ఇల్లు కట్టాలి అని అనుకున్నాయంట అని చెప్పగా ఎలా, మన కని ఇంట్లో ఉందే ఆ పంది పిల్లలానా అని అడుగుతాడు. లేదు లేదు అది కాదు, నువ్వు నన్ను కథ చెప్పనివ్వురా అని చాలా ఓపికగా కంట్రోల్ చేసుకొని సపరేట్గా ఇల్లు కట్టాలి అని అనుకుంటున్నాయంట అన్నప్పుడు ఎందుకు సపరేట్గా ఇల్లు కట్టాలి, మన కని ఇల్లు ఉంది కదా అంటాడు. దేవుడా, నా ఓపికకు కూడా ఒక హద్దు ఉందిరా అని హీరోయిన్కి టెన్షన్ పీక్స్లో ఉంటుంది. అయినా చాలా కంట్రోల్ చేసుకొని తమాన్, నువ్వు ఇలా కథ మధ్యలో క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటే నేను ఎలా చెప్పేది అన్నప్పుడు ఓకే నేను అడగలేదు చెప్పండి అంటాడు. సరే అని స్టార్ట్ చేస్తుంది. ఆ పంది పిల్లలు 3 ఇల్లు కట్టడం స్టార్ట్ చేస్తాయి అంటుంది. మళ్ళీ వీడు ఎందుకు ఇల్లు కడుతున్నాయి, ఆల్రెడీ కన్నింగ్ ఇల్లు ఉంది కదా, అప్పుడే కదా నేను వెళ్ళి ఆడుకోగలను అని స్టార్ట్ చేస్తాడు. రే నా వల్ల ఇంకా కాదురా అని అనుకొని తమాన్ లేట్ అయింది వెళ్ళి నిద్రపో అన్నప్పుడు అయితే కథ అంతేనా, కంప్లీట్ చేయండి అప్పుడే కదా నేను నిద్రపోగలను అంటాడు. ఎక్కడ్రా నన్ను చెప్పనిచ్చావు, ఇప్పుడేం నీకు కథ కంప్లీట్ చేయాలి అంతే కదా అని చెప్పి అది ఆ 3 పంది పిల్లలు ఇల్లే కట్టలేదంట, కానీ ఇంట్లోనే సెటిల్ అయిపోయిందంట, అంతే కథ అయిపోయింది అనగా ఏం కథ ఇది బాగానే లేదు అని దానికి అవమానిస్తుంటాడు. ఇంకా హీరో కూడా తమాన్ నిద్రపోయే టైం అయింది కదా రా వెళ్దామని హీరో తమాన్ని పిలుచుకొని వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్ని చూడాలి. ఈరోజు ఎలా అయినా తమాన్ని కరెక్ట్ చేయాలి అని చెప్పి వాడిని ఒంటరిగా పిలుచుకొని వెళ్ళి వీడియో గేమ్స్ అంతా ఆడటం కోసం ఒక ట్యాబ్ని ఇస్తుంది. కానీ తరువాతనే తెలుస్తుంది అక్కడ సిగ్నల్ రాదు అని. వాడైతే ఆంటీ నన్ను వదలండి నాకు బోర్ కొడుతుంది అంటాడు. ఉండు ఇక్కడ చూడు నీకు ఇది బాగా నచ్చుతుంది అని చెప్పి క్యూబర్ని తీసిస్తే ఇదేంటి కలర్ డబ్బా, దీంతో నేనేం చేసేది అని టెన్షన్ అయి నాకు ఇది నచ్చనే లేదు అని చేస్తాడు. సరే మనకు అది వద్దు, కానీ ఇది చూడు నీకోసం బొమ్మ అని డైనోసర్ బొమ్మని ఇస్తుంది. వాడు దాన్ని నిలబెట్టి ఏంటిది నడవదా ఏంటి అని అడుగుతుంటాడు. ఇదెలా నడుస్తుంది, ఇది షో కేసులో పెట్టేది అన్నప్పుడు నాకు ఇవేం వద్దు ఆంటీ అని వాడు అక్కడి నుండి వెళ్ళగా ఇప్పుడు వాడి ముందు ఒక రిమోట్ జీప్ లాంటిది వస్తుంది. దాన్ని చూసిన తరువాతనే స్టాప్ అవుతాడు. చిన్నపిల్లలకి ఈ రిమోట్ కార్ అంటేనే చాలా ఇష్టం ఉంటుంది కదా, సో దాన్ని చూడగానే ఆంటీ మీరే బెస్ట్ అని చెప్పేస్తాడు. అవును మరి ఫా అంటే ఊరికేనా ఏంటి, ఇదంతా నీకే అని చెప్పి వాడి చేతికి ఆ రిమోట్ని ఇచ్చేసి ఇప్పుడు అలానే దగ్గరకు వెళ్ళి తమాన్ బ్యాంకాక్లో ఇలాంటిది చాలా బొమ్మలు ఉంది, అంతేకాకుండా నువ్వు లోపలికి వెళ్ళి తోలే బొమ్మలు కూడా ఉంది, ఆటితో పాటు బ్యాంకాక్ వచ్చేస్తావా అని అడుగుతున్నప్పుడే హీరో వచ్చేస్తాడు. తెలుసు నువ్వు ఇలాంటి పనే చేస్తుంటావు అన్నప్పుడు హీరోయిన్ వెంటనే ఏం తెలియనట్లు నేనేం చేశాను అని అడగ్గా వెంటనే తమాన్ని చూసారంటే ఆంటీ నన్ను బ్యాంకాక్కి రమ్మని చెప్పి పిలిచారు అని చెప్పేస్తాడు. తమాన్ ఊరికే ఉండు అన్నప్పుడు హీరో తమాన్ని పంపించేసి నువ్వు ఇక్కడ కాఫీ ఫామ్ని చూడటానికే కదా వచ్చావు, కానీ ఒక్కరోజు కూడా దానికోసం వచ్చినట్లు అనిపించనే లేదు కదా, నువ్వు ఇంకా ఫామ్ని చూడలేదు కదా అన్నప్పుడు అది మీరు అంత పొద్దునే లేచి వెళ్ళిపోతే నేను ఇలా వచ్చేది అంటుంది. ఇప్పుడు ఫామ్ అక్కడే ఉంది రా ఇప్పుడు వెళ్దామని చెప్పి చేయి పట్టుకొని లాక్కొని వెళ్తుంటాడు. లేదు నేను రాను వదలండి అని అరుస్తుంటుంది. అయినా హీరో ఫాని లాక్కొని ఆ ఫామ్ ఉన్న ప్లేస్కి పిలుచుకొని వెళ్తాడు. కానీ హీరోయిన్ వల్ల కావడం లేదు. ఏంటి నా మీద రివెంజ్ తీసుకుంటున్నావా, ఇక్కడ ఉన్న వాటిల్లోనే శాంపుల్ చూపించు నేను చూసుకుంటా అన్నప్పుడు అక్కడ ఉన్న ఒక కాఫీ బీన్ని ఇచ్చి ఇదిగో టేస్ట్ చేయి అన్నప్పుడు హీరోయిన్ కూడా తీసి తిని చూసి బాగుంది కదా, పైగా ఆర్గానిక్ అని చెప్తున్నారు, సరే ఓకే ఒక 1 kg ఎంత అని అడిగినప్పుడు హీరో చాలా ఆలోచించి ఎక్కడ ఎక్కువ చెప్తున్నారు అని చెప్పేస్తుందేమో అని అనుకొని ఒక 15 బాత్ అని చెప్పగా ఏంటి 15 బాతా ఏంటి ఇంత చీప్గా ఉంది, అయితే వీటితో చేసే కాఫీ బాగుండదేమో కదా, 15 రూపాయలకు ఇస్తే ఎవడు తీసుకుంటాడు అని చెప్పగా హీరో టెన్షన్ అయ్యి నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇంకా పైన ఉన్న చెట్లోవి టేస్ట్ చేసి చూడు, ఆ తర్వాత ఏది బాగుంది అని నువ్వే డిసైడ్ చేసుకో అని చెప్పి ఫాని లాక్కొని వెళ్తుంటాడు. నాకొద్దు నేను రాను అని చెప్పగా నువ్వు రా అని చెప్పి తనని ఫోర్స్గా లాక్కొని వెళ్తున్నప్పుడు ఈ హీల్స్ వేసుకొండడం వల్ల కాళ్ళు ట్విస్ట్ అయ్యి అక్కడ ఉన్న రాయికి కాళ్ళు తగిలి రక్తం వచ్చేస్తుంది. చాలా పెయిన్గా కూడా ఉంది. ఊరికేనే అంతా అల్లరి చేస్తుంది. ఇప్పుడు ఇంకా చెప్పాలా నా కాళ్ళు పోయింది అంతా నీ వల్ల అన్నప్పుడు నువ్వు చూసి రాకుండా నా మీద చెప్తున్నావా అని హీరో కూడా అరుస్తాడు. నువ్వే కదా నన్ను ఫోర్స్గా లాక్కొని వెళ్ళావు, ఇప్పుడు నేను ఎలా నడుచుకొని వచ్చేది అన్నప్పుడు
హీరోకి లైట్గా పాపం అనిపించి ఫా ముందు కూర్చుంటాడు వీపు మీద ఎక్కువ అన్నట్లు. ఏంటి అని ఫా అడిగినప్పుడు నా వీపు మీద ఎక్కువ, నేను ఎత్తుకొని వెళ్తాను అన్నప్పుడు ఏంటి నీ వీపు మీద ఎక్కాలా, అదంతా ఏం వద్దు అన్నప్పుడు అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, నేను 1 2 3 కౌంట్ చేస్తాను, అంతలో ఎక్కాలనిపిస్తే ఎక్కువ, లేదంటే ఇలానే కుంటుతూ ఇంటికి వచ్చి చేరు అని చెప్పేసి కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా 1 2 అని స్టార్ట్ చేయగా అరే ఉండుయా వస్తాను అని హీరోయిన్ కూడా ఒక ఫోర్స్లో వాడి మీద ఎక్కినప్పుడు వాడి ఫేస్ హీరోయిన్ ఫేస్ అలానే టచ్ అవుతుంది. హీరో ఒకలా చూస్తుంటాడు, నిన్ను వీపు మీద మాత్రమే ఎక్కమన్నాను ముఖం మీద కాదు అన్నట్లు. ఇంకా తను కూడా వాడి మీద సెటిల్ అయ్యి 5 మినిట్స్ పైనే అయింది, అయినా ఇద్దరి ఐ కాంటాక్ట్ అసలు కుదురుగానే ఉండడం లేదు. హలో నేను రెడీగా ఉన్నా అని ఫా చెప్పిన తరువాతనే వెళ్దామని చెప్పి హీరో తనని ఎత్తుకుని వెళ్తుంటాడు. కానీ ఎలాంటి మాటలు లేవు. సైలెంట్గా వెళ్తున్నప్పుడు సడన్గా ఆ సౌండ్ సరోజ అదే కన్నింగ్ ఎంట్రీ ఇస్తుంది. మాట్లాడడం అంతా వేస్ట్ అని అనుకుందో ఏమో ఫాస్ట్గా వెళ్ళి ఫాని దంచి పెడుతుంటుంది. కానీ కొట్టే కొట్టుడులో సగం దెబ్బలు హీరోకి తగలడం వల్ల నొప్పిని తట్టుకోలేక ఫాని కింద పడేస్తాడు. ఇప్పుడు కన్నింగ్ని చూసారంటే నీకు కొంచెం కూడా సిగ్గు లేదా, నా వాణ్ణి నీ వల్ల వేసుకోవాలి అని చూస్తున్నావా అన్నప్పుడు లూస్లా మాట్లాడకు, నా కాళ్ళకి దెబ్బ తగిలింది, కావాలంటే నువ్వే చూడు అని చెప్పి కాలు తీసి ముఖానికి నేరుగా పెట్టగా అరెచ్చి కొంచెమైనా పద్ధతి ఉందా నీకు, అంతా ఒక దెబ్బనా, కాలు దించువే ఫస్ట్ అని అర్చగా హీరో అయితే ప్లీజ్ చాలు సైలెంట్గా ఉండండి, ఇక్కడ చూడు కని తన కాళ్ళకి దెబ్బ తగలడం వల్ల నేనే తనని ఎత్తుకుని వస్తాను అని చెప్పాను అన్నప్పుడు సరే నువ్వు ఉండు నేను ఎత్తుకుంటా అని చెప్పి కనింగ్ ఫాని ఎత్తేసుకుంటుంది. ఫా కూడా మాట్లాడటం కాదు ఇప్పుడు నడిచి చూద్దామని జాలీగా కూర్చొని హీరో దగ్గర నీ గర్ల్ ఫ్రెండ్కి నీ మీద ఎంత ప్రేమ చూసావా, అవును అంతలా ఎన్ని ఇయర్స్ పరిచయం ఏంటి మీ ఇద్దరికి అని అడిగినప్పుడు ఏంటి గర్ల్ ఫ్రెండా అని హీరో కోపంగా చూస్తుంటాడు. అయితే గర్ల్ ఫ్రెండ్ కాదా, ఓ ఊరికే నువ్వే కలలు కంటూ తిరుగుతున్నావా, చా పాపం కదా అని బుజ్జగించేలా టేస్ట్ చేయగా అంతే కనింగ్ మండిపడి ఫాని కింద పడేసి ఉండు ఊర్లోకి వస్తావు కదా అప్పుడుంది నీకో అని కోపంగా వెళ్ళిపోతుంది. ఏమ్యా మనుషుల్ని పెట్టి కొట్టున్నారా అని హీరోయిన్ నిల్చోన్నప్పుడు సరే ఇప్పుడు ఏమైంది వెళ్దామా అన్నప్పుడు సరే సరే రా వచ్చి కూర్చో అన్నట్లు హీరోయిన్ కళ్ళతోనే చెప్పగా వాడు కూడా సరే పాపం అని హీరోయిన్ని ఇంటికి సేఫ్గా పిలుచుకొని వెళ్ళి వాళ్ళకి అపాయింట్మెంట్ వేసి కట్టుకొట్టుంటాడు. ఇప్పుడు ఏమంటాడు, నువ్వెందుకు వచ్చావో అందులో 2 పనులు కంప్లీట్ అయిపోయింది, కాఫీ ఫామ్ని చూసేసావు, కాఫీ బీన్స్ని కూడా టేస్ట్ చేసేసావు, ఇంకా ఒకే ఒకటి కాఫీని టేస్ట్ చేయడం అంతే, అది కూడా నేను ఈరోజే చేసి ఇచ్చేస్తాను, రేపు నువ్వు నీ ఊరికి వెళ్ళొచ్చు అనగానే ఫాకి ప్రాణమే లేదు, లేదు లేదు ఎందుకు ఇంత అవసరం, నిదానంగా వెయిట్ చేసి కాఫీని టేస్ట్ చేస్తా కదా అన్నప్పుడు మనం వేసిన డీల్ మర్చిపోయావా, నువ్వు వెళ్ళాల్సిన టైం వచ్చేసింది వెయిట్ చేయి అని చెప్పి అప్పుడే కాఫీ బీన్ని తీసి ఫ్రై చేస్తుంటాడు. కానీ ఇక్కడ ఫా ఏమ్రా అంటే పిల్లిలా ఏంటి వీడికి మజిల్స్ అలానే చెక్కినట్లు అంత పర్ఫెక్ట్గా ఉంది, చాలా హ్యాండ్సమ్గా కూడా ఉన్నాడు, ఏమో కాఫీ యాడ్ని కళ్ళ ముందు చూపిస్తున్న మోడల్లా కదా ఉన్నాడు, చాచా మన మైండ్ ఎందుకు ఇలా అంతా పోతుంది, తవానే మనకు ముఖ్యం, కానీ కాఫీ ఏమో సూపర్గా ఉంటుందేమో కదా, స్మెల్లే అంత బాగుంది కదా, ఎలా అయినా తాగాలి కదా, లేదు లేదు తాగకూడదు కదా, కానీ ఏం చెప్పి ఎస్కేప్ అవ్వాలి, ఊరికే స్టమక్ పెయిన్గా ఉంది ఈరోజు వద్దు అని చెప్పేద్దామా, వాడు నమ్మడే అని ఆలోచిస్తున్నప్పుడే హీరో కాఫీ తీసుకొని వచ్చేస్తాడు. ఇదిగో టేస్ట్ చేసి చెప్పు అని ఇవ్వగా లేదు నేను ఆఫ్టర్నూన్లో కాఫీ తాగను, తర్వాత నాకు నిద్ర రాదు, సో రేపు తాగుతాను అన్నప్పుడు ఇప్పుడు తాగుతావా లేదంటే నేనే నోట్లోకి పోయేనా అంటాడు. వదలనంటున్నాడు కదా అని కాఫీ తీసుకొని ఏం చేస్తుంది, మనకి తవానే ముఖ్యం అని చెప్పి అక్కడ చూడు అని చెప్పి వాడిని డైవర్ట్ చేసి ఆ వేడిగా ఉన్న కాఫీని అలానే చేయి మీద పోసేసుకుంటుంది. హీరో అయితే బెదిరిపోతాడు ఏమైంది అని. ఇంకా ఫా యాక్టింగ్ ని చూడాలి, పోయింది పోయింది నా చేయి ఇలా డ్యామేజ్ అయింది అని డ్రామా వేస్తూ నైస్ గా అక్కడి నుండి ఎస్కేప్ అయ్యే రూమ్ కి వెళ్ళిపోతుంది. వేడిగా కదా పోసుకొని ఉంటుంది, సో చేయి రెడ్ గా అయిపోయింటుంది. ఇప్పుడు హీరో రూమ్ బయట నిల్చొని ఈ రోజు నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు, కానీ ఇలాంటి చీప్ అయిన ట్రిక్ అంతా చేసి తప్పించుకోవాలి అని చూస్తే అది జరగనే జరగదు, రేపు నువ్వు టేస్ట్ చేయలేదు అంటే నేనే నీ నోట్లో పోసి నిన్ను పంపించేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. చా రాయి మనసు వీడిది అని అనుకుంటున్నప్పుడు మళ్ళీ ఎవరో డోర్ని తట్టారు. అరే ఊరికే ఉండుయా ఎందుకు ఇలా వచ్చి అర్చేసి వెళ్తున్నావని టెన్షన్ అవ్వగా ఆంటీ నేను అని తమానరుస్తుంటాడు. కూడా వెళ్ళి చూస్తే వాడు ఈ అలోవెరా తీసుకుని వచ్చింటాడు. తీసుకోండి ఆంటీ మావయ్య మీకోసం ఇమ్మన్నారు అని ఇవ్వగా హీరోయిన్కి అంత ఖుషిగా ఉంది, వీడిని నేను
అర్థం చేసుకోలేకున్నా కదా. ఒకసారేమో మిలిటరీలా టెర్రర్ గా ఉన్నాడు, సడన్ గా సాఫ్ట్ అయిపోతాడు. ఏంటో అని అనుకుంటూ ఆ జెల్ ని అప్లై చేస్తున్నప్పుడు ఆంటీ ఏమైంది అని అడుగుతాడు. అదా ఆంటీ వేడిగా కాఫీని పోసేసుకున్నా అన్నప్పుడు చాలా నొప్పిగా ఉందా, ఉండండి నాకు ఒక మ్యాజిక్ తెలుసు అని చెప్పి కళ్ళు మూసుకొని ఏమో ప్రే చేసి ఉఫ్ అని ఊదేసి ఏమంటే నొప్పి తగ్గిందా అని అడుగుతాడు. ఎవరు నేర్పించారు నీకు అని అడిగితే మా నాన్న నేర్పించారు అంటాడు. నువ్వు మీ అమ్మా నాన్నని మిస్ అవుతున్నావా అని అడిగినప్పుడు అవును అని చాలా పాపంగా చెప్తాడు. వెంటనే తన ఫోన్లో ఉన్న నాన్న ఫోటోని చూపించి ఇది మీ తాతయ్య, చాలా మంచోడు, నిన్ను చాలా బాగా చూసుకుంటాడు, అంతేకాదు నీ కోసం చాలా బొమ్మలు కూడా కొనిపెట్టాడు, అతన్ని చూడటానికి వెళ్దామా అని అడగ్గా వీడేమంటాడు వెళ్దామన్నట్లు చెప్తాడు. కానీ హీరోయిన్ సీరియస్గా తీసుకొని తవాన్ని కిడ్నాప్ చేసి అయినా తీసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పి ఫ్రెండ్కి కాల్ చేసి రేపే ఫ్లైట్ టికెట్ని బుక్ చేసి నేను తవాన్ని ఎత్తుకొని వచ్చేస్తాను అన్నప్పుడు ఫ్రెండ్ ఏమంటుంది, లేదు వద్దు, నువ్వు తవాన్ని కిడ్నాప్ అంతా చేయకూడదు, అది తప్పు అంటుంది. నేను చెప్పింది మాత్రం నువ్వు చెయ్యి అని చెప్పేసి ఇప్పుడు కనింగ్ దగ్గర రేపు పొద్దున్న ఇక్కడ వ్యాన్ వస్తుందా అని అడిగినప్పుడు నువ్వు తిరిగి మళ్ళీ రాను అని మాత్రం చెప్పు, నీకోసం నేను ఒక బస్ని అరేంజ్ చేసి ఇస్తాను అంటుంది. ఇదిగో దీన్ని పెట్టుకొని నాకు ఒక వ్యాన్ మాత్రం అరేంజ్ చేసి ఇవ్వు అని కనింగ్ చేతిలో డబ్బులు పెట్టేసి ఆ రోజు నైట్ భయంకరంగా ప్లాన్ వేస్తుంటుంది రేపు తవాన్ని ఎలా కిడ్నాప్ చేసేది అని. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అవగానే ఎవరికి తెలియకుండా పిల్లిలా హీరో రూమ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అక్కడ నిద్రపోతున్న తవాన్ని ఎత్తుకుంటుంది. హీరో అయితే బాగా నిద్రపోతుంటాడు. తవాన్ కూడా బాగా నిద్రపోవడంతో మేల్కోలేదు. ఇదే ఛాన్స్ అని కూడా వాన్ని ఆ సూట్ కేసులో వేసుకొని ఫాస్ట్ గా ఆ వ్యాన్ లో ఎక్కడానికి వెళ్తున్నప్పుడు కనింగ్ వచ్చేస్తుంది. ఒక్క నిమిషం ఆగు, నువ్వు పక్క ఊరికి ఒక పని మీద వెళ్తాను అనే కదా చెప్పావు, ఇప్పుడెందుకు నీ లగేజ్ అంతా తీసుకుని వెళ్తున్నావు అని అడిగినప్పుడు అది నేను నా థింగ్స్ డ్రెస్సులు కూడా తీసుకెళ్తున్నా అంటుంది. ఎక్కడా చూపించు అన్నప్పుడు ఊరికే ఉండవా, నాకు లేట్ అయింది అని చెప్పి ఆ కనింగ్ ని ఎలానో మేనేజ్ చేసి ఆ వ్యాన్ లో కూడా ఎక్కిస్తుంది. అమ్మయ్య ప్లాన్ సక్సెస్ అయిపోయింది, ఇలానే ఎలా అయినా ఊరెళ్ళి చేరిపోవాలి అని వెళ్తున్నప్పుడు సూట్ కేసులో నుంచి గుర్త పెట్టే సౌండ్ వినిపిస్తుంది. తవాన్ బాగా నిద్రపోతున్నట్లు ఉన్నాడు, సరే నిద్రపోని అని వదిలేస్తుంది. కాసేపు తర్వాత చూస్తే ఇంకా సౌండ్ ఎక్కువ వినిపించగా ఏంటిది అని చెప్పి ఆ సూట్ కేస్ ని ఓపెన్ చేసి చూస్తే లోపల పంది పిల్ల ఉంటుంది. చూడగానే భయపడి అచ్చి గోల చేయగా ఆ వ్యాన్ వాళ్ళు ఫాని పట్టుకొని ఊర్లని వదిలేసి వెళ్ళిపోతారు. ఇంకా అందరూ రౌండప్ చేసేస్తారు. కనింగ్ అయితే ఫాని ఊరికేనే అరుస్తుంది. ఇంకా ఇప్పుడు చెప్పాల్సిన అవసరమే లేదు, కడిగి పెట్టుంటుంది. అంతలో అక్కడికి హీరో అమ్మ నాన్న వచ్చేస్తారు. ఏమైంది, ఎందుకు ఫాని తిట్టున్నారు అని అడిగినప్పుడు ఇలా తవాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాలని చూసింది, మంచి టైం ప్రింట్ మాత్రం సూట్ కేస్ మార్చలేదు అంటే ఏమైంటుంది అన్నప్పుడు వెంటనే అయితే మీకు అంతా తెలుసా, ముందే చెప్పింటే నేను పందిని తీసుకుని వెళ్ళిండను కదా అన్నప్పుడు అలా చెప్పింటే ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొనింటామా అని ఇద్దరు గొడవ పడగా ఇక్కడ హీరో అమ్మకి చాలానే బాధగా ఉంటుంది. ఫానా ఇలా అంతా చేసింది అని, ఎందుకుమా ఇలా చేశాము అని అడిగినప్పుడు హీరో కూడా చెప్పు అడుగుతున్నారు కదా అంటాడు. హీరోయిన్కి అయితే ఒకలా గిల్టీగా ఉంది. ఆ గిల్టీ ఫీలింగ్తోనే నిల్చోండగా నిల్చోన్న ఊర్లో ఉన్న వాళ్ళందరికీ హీరోయిన్ మీద మంచి అభిప్రాయమే ఉంటుంది. కానీ ఇప్పుడు ఇలా చేయడంతో ఎలా నువ్వు ఇలా అంతా చేయగలిగావు అని అడుగుతారు. హీరో అయితే తగ్గడమే లేదు, చెప్పు అడుగుతున్నారు కదా అని చాలా కోపంగా అచ్చగా చుట్టూ ఉన్న వాళ్ళే భయపడిపోతారు. ఇక కూడా సారీ ఆంటీ, నేను ఇక్కడికి మీ కాఫీ బీన్స్ని కొనడానికి రాలేదు, తమాన్ని నాతో పాటు పిలుచుకొని వెళ్ళడానికే వచ్చాను అని చెప్పగా హీరో అమ్మకి చాలానే బాధిస్తుంది. చాలానే ఫీల్ అవుతారు. నువ్వు ఇలా చేస్తావు అని నేను అనుకోలేదు మా అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. హీరో నాన్న కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఇంకా హీరో అయితే నువ్వు ఈ ఊరిని వదిలి వెళ్ళిపో అని ప్యాక్ చేసి ఫాని ఆ ఊర్లో నుండే పంపించేస్తాడు. ఇంకా కూడా మెయిన్ సిటీకి వెళ్ళిపోతుంది. ఇంకా రూమ్కి వెళ్ళగానే మనం అంతలా ఏం తప్పు చేశాము, అంతా తవాన్ కోసమే కదా చేశాము అని తనను తానే ఓదార్చుకోవడానికి ట్రై చేస్తుంటుంది. కానీ అస్సలు కావడం లేదు. నైట్ అవ్వగానే ఫాకి ఆటోమేటిక్గా తవాన్ హీరో అమ్మా నాన్న అని అందరూ గుర్తు చేస్తారు. ఎందుకంటే కరెక్ట్గా తినే టైంకి పిలుచుకొని వెళ్ళిపోతారు కదా. కానీ ఇక్కడ పిలవడానికి కూడా ఎవరూ లేరు. చాలా లోన్లీగానే ఫీల్ అవుతుంటుంది. అయినా కూడా సరే ఈరోజు మనకి నచ్చిందంతా ఆర్డర్ చేసి తిందాం, ఎందుకు అనవసరమైనవన్నీ ఆలోచిస్తున్నామని
తనకు నచ్చిన అన్నింటినీ ఆర్డర్ చేసి ఇదంతా చూసి ఎన్ని రోజులైంది, జాలీగా తింటావా, ఊరికే ఫీల్ అవుతూ కూర్చోన్నావని తీసి తింటుంది. కానీ తన వల్ల అసలు కావడం లేదు. తనకు ఏమో ఒకటి మిస్ అవుతున్నట్లే అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ హీరో అమ్మ కూడా ఫా లేకుండా ఒకలా డల్గానే ఉంటారు. ఆ టైం తవాన్ కూడా వచ్చి ఎక్కడ ఆంటీ ఫా కనిపించడం లేదు అన్నప్పుడు తను ఊరికి వెళ్ళిపోయారు అంటాడు. నన్ను తాతయ్య దగ్గరకు పిలుచుకొని వెళ్తాను అని చెప్పారే, వాళ్ళ దగ్గర చాలా బొమ్మలు ఉందంట కదా అని తవాన్ చెప్పడం అంతా విని హీరో అమ్మ నాన్న ఏమంటారు, మనం వాళ్ళ మనవన్ని వాళ్ళకి దూరం చేస్తున్నామా, అది కూడా తప్పే కదా అని ఫీల్ అవుతారు. కానీ హీరో అనవసరంగా దీని గురించి ఆలోచించి కన్ఫ్యూజ్ అవ్వకండి, తినండి అని చెప్తుంటాడు. ఇంకా ఫా మీద ఆధారపడి ఆ గ్రామం ఉంటుంది. ఎందుకంటే ఫానే కదా కాఫీ బీన్ని కొంటాను అని వచ్చింది. ఆ కాఫీ బీన్స్ బిజినెస్ ఆ ఊర్లో ఉన్న సగం మంది చేస్తుంటారు. ఇప్పుడు ఇంకా వీళ్ళు వేరొక క్లయింట్స్ని పట్టుకోవాలి. కానీ ఇంతకు ముందు వీళ్ళు ఎవరికి అయితే అమ్ముతున్నారో వాళ్ళు అయితే కావాలని చాలా తక్కువ రేట్కి కొనుక్కొని ఆ ఊరి ప్రజల్ని మోసం చేస్తూ ఉండింటారు. ఆ తర్వాతనే హీరోయిన్ నేను కొంటాను అని వచ్చింటుంది. కానీ ఇప్పుడు మళ్ళీ వీళ్ళ దగ్గరే ఈ బీన్స్ని అమ్మేలా ఒక సిచ్యువేషన్. సరే ఓకే, లాస్ట్ టైం చెప్పిన రేట్ అయినా కూడా పర్లేదు, కానీ ఈసారి దానికంటే కూడా చాలా తక్కువ రేట్కి అడుగుతుంటారు. ఊర్లో ఉన్న అందరూ మండిపడి ఏం రా ఇదంతా, మీకే అన్యాయంగా లేదా అని అడగ్గా వాళ్ళు రౌడీలానే ఉన్నారు, చాలా పొగరుగానే మాట్లాడగా ఇలానే పెద్ద గొడవ జరిగేలానే సిచ్యువేషన్ పోతున్నప్పుడు సడన్ గా ఒక కార్ వచ్చి స్టాప్ అవుతుంది. చూస్తే వచ్చింది ఇంకెవరో కాదు, ఫానే. ఎప్పటిలానే రాన్ వాక్ చేస్తూ రాగా హీరో అయితే చూస్తాడు, ఆల్రెడీ తలనొప్పిగా ఉంది, ఇందులో ఇంకో తలనొప్పి వస్తుంది కదా అని చూసినోడు ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగినప్పుడు ఏం చేయబోతాను అని మాత్రం చూడు అని చెప్పి అక్కడ ఉన్న మనుషుల దగ్గర నా వల్ల కాఫీ బీన్స్ ని కొని మీకు హెల్ప్ చేయడానికి కుదరదు, కానీ నా వల్ల అయిన హెల్ప్ ని నేను చేయగలను అంటుంది. లాస్ట్ టైం మీరు 15 బాత్ కి కొనిండారు, ఇప్పుడు ఎంతకి కొంటారు అని అడిగినప్పుడు వాడు 11 బాత్ అంటాడు. ఏంటి 11 బాతా, సరిపోదు కదయ్యా అని హీరో దగ్గర చెప్తుంది. ఆ విషయం నాకు తెలుసు, ఇప్పుడు నువ్వు ఏం చేయాలని వచ్చావు, నువ్వు కొంచెం సైలెంట్ గా ఉంటే చాలు అన్నప్పుడు అరే సైలెంట్ గా ఉండు బాబు అని చెప్పేసి ఇదిగో అందరూ వినండి, కాఫీ బీన్ మార్కెట్ ప్రైస్ ఎంత అని మీకు తెలుసా, 20 బాత్. వీడు ఎన్ని రోజులుగా మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఈ కాఫీ బీన్ ని ప్రాసెస్ చేసి అమ్మితే మార్కెట్ ప్రైస్ కి అమ్మబడుతుంది కదా, నిజం చెప్పు అన్నప్పుడు వాడు కూడా ఎవరా ఈ అమ్మాయి అన్నట్లు చూసినోడు అవును నిజమే, కానీ మీరైతే ప్రాసెస్ చేయలేదు కదా అంటాడు. మేము 2 వీక్స్ లో ఈ కాఫీ బీన్స్ ని ప్రాసెస్ చేసి ఇచ్చాము అంటే మార్కెట్ ప్రైస్ కి నువ్వు తీసుకుంటావా అని అడిగినప్పుడు 2 వారంలో చేసి ఇచ్చారు అంటే తీసుకుంటాము, కానీ అలా 2 వారంలో చేయలేదు అంటే నువ్వు మాట్లాడిన మాటలకి నువ్వే మాకు డబ్బులు ఇవ్వాలి అన్నట్లు చెప్పేస్తారు. ఓకే ఇచ్చేస్తాను అని స్మార్ట్ గా మాట్లాడాను అని వాడిని లాక్ చేసి పంపించేస్తుంది. కానీ హీరో అయితే 2 వారంలో దీన్ని ఎలా ప్రాసెస్ చేయగలమో, నీ ఇష్టానికి ఎందుకు ఇలా చేస్తున్నావు అన్నప్పుడు అరే ఉండు బాబు నేను చూసుకుంటాను అని వెంటనే తన ఫ్రెండ్ కి కాల్ చేస్తుంది. స్పీకర్ కూడా ఆన్ చేసి మీరే వినండి అంటుంది. అప్పుడు ఫ్రెండ్ ఏమంటుంది, నువ్వు చెప్పినట్లు కాఫీ బీన్ ని ప్రాసెస్ చేయడానికైనా మిషన్ ని నేను ఆర్డర్ చేసేసాను అంటుంది. అంతే ఫాని చూడాలి, అందరూ వినండి వినండి అని చాలా ఖుషిగా చెప్పేసి ఏమే రేపు వస్తుందా లేదంటే ఈ రోజే డెలివరీ చేసిస్తారా అని హీరోయిన్ అడిగితే అది రావడానికి 1 నెల అవుతుంది కదా అని చెప్పేస్తుంది. అంతే ఫాస్ట్ గా స్పీకర్ ని ఆఫ్ చేసేసి ఏమే చెప్తున్నావు నువ్వు, 1 నెల పడుతుందా అని అడగ్గా అవును నువ్వు ఉన్న ఊరికి వచ్చి చేరడానికి 1 నెల పడుతుందంట అని చెప్తుంది. హీరో మండిపడి ఇక్కడ చూడు, ఫస్ట్ నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో, మా ఇంట్లో ఎవరు నిన్ను వెల్కమ్ అంతా చెయ్యరు అని చెప్పగా వెంటనే ఆ ప్లేస్ లోనే ఒక టెంట్ ని వేసుకొని నేనేం మీ ఇంటికి వస్తా అని చెప్పలేదే, నేను ఇక్కడే ఉంటాను అని చెప్తుంటుంది. నువ్వు తవాన్ని వదిలి వెళ్ళవు కదా, ఈ గ్రామంలో ఉన్న ఎవరు కూడా నీతో మాట్లాడరు, అందరూ నీ మీద అంత కోపంగా ఉన్నారు అన్నప్పుడు అదంతా నేను చూసుకుంటాను, వాళ్ళందరినీ ఎలా కరెక్ట్ చేయాలి అని నాకు తెలుసు అన్నప్పుడు అలానా అది చూసుకుందామని హీరో టెన్షన్ అయి వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ అయితే ఎలా అయినా ఈ ఊర్లో ఉన్న వాళ్ళని కరెక్ట్ చేయాలి అని చెప్పి ఒక క్రీమ్ డబ్బాని తీసుకుని వెళ్ళి ఒక ఆంటీ దగ్గర ఆంటీ ఇది మీకు కావాలా, ఇది వేసుకున్నారు అంటే మీ ముఖం అలానే మెరిసిపోతుంది అని చెప్పగా ఏంటి మెరుస్తుందా, దూరం పో నేను వెళ్ళి వంట చేయాలి అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. సరే అని ఇంకొక ఆమె దగ్గర వెళ్ళి ఇస్తే నా ముఖానికి ఏం వేసుకోవాలో
నాకు తెలుసు, నువ్వు వెళ్ళు అని అవమానించి వెళ్ళిపోతారు. అందరూ చాలానే ఎక్కువ చేస్తున్నారు అని చెప్పి తనే ఆ క్రీమ్ అంతా వేసుకుని వాగుతూ కూర్చోంటుంది. ఇంకా ఇక్కడ హీరోని చూసారంటే చాలా స్మార్ట్ గా ఆలోచించి మిషన్ లేకుంటే ఏమి, ఆ కాలంలో వీటన్నింటినీ చేతిలోనే కదా చేశారు. సో మనమందరం కలిసి చేయడం స్టార్ట్ చేశామంటే ఖచ్చితంగా 2 వారంలో దీన్ని ప్రాసెస్ చేయొచ్చు అని చెప్పి అందరినీ బాగా ఎంకరేజ్ చేయడంతో అందరూ ఒక చోట చేరి పని చేయడం స్టార్ట్ చేస్తారు. ఫా కూడా వచ్చి చూస్తుంది. అందరూ బిజీగా వర్క్ చేయడం చూసేసి ఇప్పుడు హీరోని చూసి ఇక్కడ కొంచెం రాయా అని సిగ్నల్ అంతా ఇచ్చి పిలుస్తుంటుంది. ఏ ధైర్యంలో తిను ఇలా పిలుస్తుంది అన్నట్లు హీరో కూడా వెళ్ళి ఏం చెప్పు అని అడగ్గా, నేనేమైనా హెల్ప్ చేయనా, మీ వల్ల కాలేదు అంటే చెప్పండి, నేను వాళ్ళకి చెప్పిన ఆ డబ్బుల్ని ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాను అన్నప్పుడు ఏం వద్దు అంటాడు. అయితే ఇంకా చాలా మనుషుల్ని రప్పించినా అని అడిగినప్పుడు అవసరం లేదు అని హీరో ఇంకా మండిపడగా, సరే నన్ను ఇంకా ఏం చేయమంటావు, నేను చేసింది తప్పే, ఎంత నేను తమాన్ కోసం అలా చేసినా వీళ్ళ మీద నాకు కేరింగ్ ఉంది అన్నప్పుడు హీరో వచ్చి నువ్వు ఇలానే మాట్లాడుతూ తిరుగు అని కోపంగా వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్ తగ్గేలానే లేదు. ఏం చేస్తుంది, వాళ్ళందరినీ కరెక్ట్ చేయాలి అని పిజ్జా అంతా ఆర్డర్ చేసి రప్పించి ఆంటీ తీసి తినండి చాలా టేస్ట్ గా ఉంటుంది అని ఇస్తే నాకు ఎలా తినాలని తెలియదు, నాకొద్దు అని చెప్పగా సరే అని ఇంకొక అంకుల్ కి ఇస్తే వెళ్తావా లేదంటే వేడి నీళ్లు తీసి పోయనా అంటాడు. నెక్స్ట్ ఇంకొక ఆంటీ దగ్గరకు వెళ్ళి ఆంటీ మీరైనా తిని చూడండి సూపర్ గా ఉంటుంది అన్నప్పుడు నన్ను ఇబ్బంది పెట్టకుమా నేను పనిలో ఉన్నా అని చాలా విసుక్కుంటూ మాట్లాడేస్తారు. అంతే హీరోయిన్ టెన్షన్ అయిపోతుంది. వెంటనే అందరినీ గట్టిగా అరుస్తుంది, ఏం మీరందరూ ఓవర్ గా చేస్తున్నారు, నేను నా లైఫ్ లోనే ఎవరి దగ్గర ఇంతలా దిగి వచ్చి మాట్లాడిందే లేదు, కానీ నేను ఇంత చేసి కూడా మీరంతా చాలా ఓవర్ గానే చేస్తున్నారు, మీకంతా ఏం మనసులో పెద్ద తోపులని ఫీలింగ్ ఏంటి అని అర్చగా హీరో ఫా మాట్లాడిందంతా విని మండిపడి ఏం మాట్లాడుతున్నావు, ఇక్కడ రా అని ఫా చేయిని పట్టుకొని లాక్కుని వెళ్ళి ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు, నీకేమిప్పుడు తమన్ కావాలి అంతే కదా, వెళ్ళు అక్కడే ఉన్నాడు వాడితో కలిసి ఆడుకోపో అని చెప్పగా నేను చేసింది తప్పే అండి, కానీ ఎంత డబ్బులు ఇచ్చి ఈ పిజ్జా అంతా ఆర్డర్ చేసా తెలుసా, అందరూ నన్ను చాలా ఘోరంగా ట్రీట్ చేస్తున్నారు అనగా నీకంతా అసలు అర్థం కాదు, నీలాంటి మనుషుల్ని నా లైఫ్ లోనే నేను చాలా హెట్ చేస్తున్నా అని చాలా హార్ష్ గా మాట్లాడిస్తాడు. అంతే హీరో అలా అంతా మాట్లాడడంతో హీరోయిన్ కి ఏడ్పుచ్చేలా అయిపోతుంది. సో ఒంటరిగా వెళ్ళి కూర్చొని ఫీల్ అవుతుంటుంది, ఎందుకు నేను ఎవరికి నచ్చనంటున్నా, అక్కడ అంతే ఇక్కడ అంతే అని చాలా ఫీల్ అవుతున్నప్పుడు అప్పుడే హీరో నాన్న వస్తారు. వచ్చి ఫా పక్కన కూర్చొని ఏమ్మా ఏమైంది, ప్రిన్ నిన్ను మళ్ళీ తిట్టేశాడా అని అడగ్గా అవును నన్ను అందరూ ఎందుకు ఇంతలా హేట్ చేస్తున్నారు, మీకు నా మీద కోపం లేదా అని అడిగినప్పుడు నేను ఆ వయస్సునంతా దాటి వచ్చేసాను మా, వాళ్ళు నిన్ను హేట్ అంతా చెయ్యలేదు, ఒక నమ్మకాన్ని కోల్పోయారు అంతే అన్నప్పుడు అందుకే కదా నేను ఇలా అంతా చేస్తున్నా, కొంచెమైనా దిగి రావచ్చు కదా అన్నప్పుడు ఇక్కడ రా అని ఫాని పిలుచుకొని వెళ్ళి నువ్వు వాళ్ళకి డబ్బులంతా ఇవ్వాల్సిన అవసరం లేదు మా, వాళ్ళు చేసే పనిలో నువ్వు వాళ్ళకి హెల్ప్ చేస్తే చాలు అన్నట్లు చెప్పగా ఫా కూడా అర్థం చేసుకొని వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఆంటీ కాఫీ బీన్స్ ని ఎలా ఉల్చాలో నేర్పిస్తారా, నేను చేస్తాను అంటుంది. వెంటనే ఒక ఆంటీ కొంచెం దిగొచ్చి దాన్ని ఇలా పట్టుకొని ఇలా ప్రెస్ చేసావు అంటే వచ్చేస్తుంది అని నేర్పించగా హీరోయిన్ కి అయితే రావడమే లేదు. తర్వాత ఎలానో ట్రై చేసి సూపర్ గా ఒలుస్తుంటుంది. అంతేకాకుండా ఫా ఇలా వెళ్ళి హెల్ప్ చేయడం వల్ల వాళ్ళ కోపం కూడా కాస్త తగ్గుతుంది. ఇప్పుడే ఫా దగ్గర మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. హీరో కూడా హీరోయిన్ చేయడం అంతా చూస్తూనే ఉంటాడు. ఇంకా నైట్ అంతా పని చేస్తూనే ఉంటారు. కొంతమంది అయితే టయార్డ్ లో అలానే నిద్రపోతారు. కానీ మార్నింగ్ చూస్తేనే తెలుస్తుంది ఫా నైట్ మొత్తం పని చేస్తూనే ఉన్నింది అని. తనకంటూ ఇచ్చిన అన్ని కాఫీ బీన్స్ ని ఉల్చిన తరువాతనే ఫాకి ప్రశాంతంగా ఉంది. ఆ టైంలోనే హీరో కూడా వస్తాడు. ఫా ఒలిచిపెట్టిన బీన్స్ అన్నింటినీ తీసి చూస్తుంటాడు. ఫాకి అయితే చాలా టెన్షన్ గా ఉంటుంది. ఏమైంది, బానే కదా ఒలిచిపెట్టాను, ఇది వేస్ట్ కాలేదు కదా అని అడుగుతుంది. కానీ వాడేం మాట్లాడడం లేదు. సారీ మంచిగా చేయలేదా, కావాలంటే మళ్ళీ ఒలిచి ఇవ్వనా, నాకేం ప్రాబ్లం లేదు అన్నట్లు చెప్పగా హీరోని చూడాలి. వాణ్ణి చూడనప్పుడు ఒక నవ్వు నవ్వేసి అదంతా ఏం లేదు, నువ్వు బానే చేసావు, ఏం వేస్ట్ కాలేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. హీరోయిన్ అయితే అరే ఈ మాట ముందే చెప్పిండొచ్చు కదరా అన్నట్లు అరుస్తుంటుంది. ఇంకా హీరోయిన్ నిన్న ఇచ్చిన పిజ్జాని ఎవరు తీసుకొని ఉండరు కదా, కానీ నిన్న నైట్ ఫా అందరితో కలిసి పని చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళే ఫా దగ్గర
నిన్న ఫుల్గా పని చేస్తూనే ఉండడం వల్ల మేము ఎవరు కుక్ చేయనే లేదు. నువ్వు ఏమో తీసుకుని వచ్చావు కదా, దాన్ని ఇవ్వు, మేము తింటాము అని అడుగుతారు. ఫాకి అయితే అంత హ్యాపీగా ఉంటుంది. ఉండండి ఉండండి తీసుకుని వస్తాను అని తెచ్చి అందరికీ ఇస్తుంది. ఫాకి అయితే అంత ఖుషిగా ఉంటుంది. హీరో కూడా దూరంగా నిల్చొని ఫా చేసేదంతా చూస్తూ నిల్చో ఉంటాడు. హీరో అలా చూడడం ఫా కూడా చూసేస్తుంది. ఇదిగో నీకు పిజ్జా అన్నట్లు సైగ చేయగా హీరోకి నవ్వొస్తుంది. అయినా కూడా నవ్వకుండా కంట్రోల్ చేసుకొని చూస్తున్నప్పుడు ఫా కావాలని క్యూట్ గా రియాక్షన్స్ ఇస్తూ తింటుంటుంది. ఇంకా ఫా అయితే నైట్ అంతా నిద్రపోలేదు కదా, సరే కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి తన టెంట్ లోపలికి వెళ్ళి పడుకున్నప్పుడు కరెక్ట్ గా తవాన్ వచ్చేస్తాడు. ఆంటీ ఎప్పుడొచ్చారు, ఇది మీ ఇల్లా అని అడుగుతాడు. అవును తవాన్ అన్నప్పుడు, అయితే నేను లోపలికి వచ్చి మీతో ఆడుకోనా అని అడగ్గా తవాన్ ఆంటీ నైట్ అంతా నిద్రపోలేదు కదా, ఇప్పుడు నిద్రపోతాను, దానివల్ల నువ్వు తర్వాత వస్తావా అన్నప్పుడు నేను మీతో పాటు నిద్రపోతాను అని వాడి ఇష్టానికి లోపలికి వెళ్ళి పడుకొనేస్తాడు. అలానే నిద్ర కూడా పోతాడు. ఇంకా ఫా కూడా అలానే పనుకొని నిద్రపోతుంటుంది. అలా బాగా నిద్రపోతున్నప్పుడు సడన్ గా మేల్కొని చూస్తే హీరో పక్కన పనుకో ఉన్నాడు. హీరోయిన్ కూడా వాడి రూమ్ లో నిద్రపోతున్నట్లే ఉంది. నేనెలా ఇక్కడికి వచ్చాను అని అడిగితే హీరో ఏం రా అంటే ఫాస్ట్ గా ఫా చేయిని పట్టుకొని లాక్ చేసి, ఈరోజు నువ్వు చాలా పనులు చేసి అందరికీ హెల్ప్ చేసావు కదా, అందుకే నీకు ఒక రివార్డ్ ఇవ్వాలని వచ్చాను అని చెప్పి దగ్గరగా వెళ్తాడు. ఇక్కడ చూడు, నేను గట్టిగా అర్చి అందరినీ పిలిచేస్తాను అని అర్చగా హీరో ఫాస్ట్ గా తన నోటిని కవర్ చేసి ఫాని కిస్ చేసేలా దగ్గరకు వెళ్తాడు. అని చూస్తే ఇదంతా ఫాకొస్తున్న కళ. అంతేకాకుండా తవాన్ని చూడండి, వాడి ఇష్టానికి ఎలా నిద్రపోతున్నాడు అని. ఇంకా ఫాకి అయితే ఆ కళ ఇంకా కూడా కంటిన్యూ అవుతుంటుంది. ఇప్పుడు హీరో కిస్ చేసేలా వెళ్ళినోడు సడన్ గా నోట్లో ఉన్న నీటిని ఫా మీదనే ఉంచుతున్నట్లు ఒక కళ. కానీ ఇక్కడ నిజంగానే హీరోయిన్ మీద నీళ్లు పట్టుంటుంది. ఏమిది అని కళ్ళు తెచ్చి చూస్తే తవాన్ని చూసారంటే నిద్రలో లేచి నిలబడి ఫా మీదనే యూరిన్ పోతుంటాడు. ఇంకా హీరోయిన్ కూడా డ్రెస్ అంతా వాష్ చేయడానికి తీసుకుని వస్తుంది. కానీ ఫా దగ్గర వాష్ చేయడానికైనా థింగ్స్ ఏమీ లేదు. సరే హీరో అమ్మ దగ్గర అడుగుదామని వెళ్తుంది. కానీ ఆమె అయితే ఫా మీద కోపంగా ఉన్నారు కదా, చూసినా కూడా నమ్మనంటున్నారు. ముఖాన్ని తిప్పి కూర్చుంటారు. ఆంటీ నా దగ్గర వాషింగ్ పౌడర్ లేదు, ఇచ్చారు అంటే నేను వాష్ చేసుకుంటాను అన్నప్పుడు ఆమె అయితే ఏం రెస్పాండ్ అవ్వరు, సైలెంట్ గానే కూర్చోంటారు. ఫాకి ఒకలా అయిపోతుంది. సో డల్ గా అక్కడి నుండి వెళ్తున్నప్పుడు హీరో నాన్న వెళ్ళి, ఏమ్మా ఫా మీద ఇంకా కోపంగానే ఉన్నావా అని అడుగుతాడు. అవును, నేను తనని నా కూతురులానే కదా చూసుకున్నా, అని తనే ఇలా చేసేసి వెళ్ళిపోయింది, అందుకే నేను తన దగ్గర ముందులా మాట్లాడలేకున్నా అన్నప్పుడు ఇక్కడ చూడుమా, ఇలా అంతా కోపంగా ఉంటే ఆ తరువాత త్వరగా వయసు అయిపోతుంది, చూసుకో అని చెప్పి ఇప్పుడు ఇతను ఫా దగ్గరకు వెళ్ళి తనకి కావలసిన థింగ్స్ అన్నింటినీ తీసుకుని వెళ్ళి ఇస్తాడు. ఇదిగో మా తీసుకో, తను కొంచెం కోపంగా ఉంది, త్వరలోనే అంతా నార్మల్ అవుతుంది అన్నట్లు చెప్పి వెళ్తుంటాడు. ఇంకా హీరోయిన్ కూడా వాష్ చేస్తున్నప్పుడు హీరో ఆ ప్లేస్కి వచ్చి ఒక్క నిమిషం నాతో పాటు రా అని పిలుచుకొని వెళ్ళి తన చెల్లిది డ్రెస్ ఉంటుంది కదా అదంతా చూపించి ఇందులో నుండి ఒక డ్రెస్ని తీసి వేసుకో అని చెప్తాడు. మీకేం ప్రాబ్లం లేదా అని అడిగితే, లేకుంటే ఈరోజు అంతా ఈ డ్రెస్నే వేసుకుంటావా ఏంటి, తీసుకో అని చెప్పగా ఓకే ఓకే అని చెప్పి అక్కడ ఉన్న అన్ని డ్రెస్సులు తీసుకుంటుంటుంది. హీరో అయితే చూస్తాడు, ఏదో పాపం అని ఒక డ్రెస్ని తీసుకుని వెళ్ళు అంటే తినేంటి అంతా తీసుకుంటుంటుంది అని అనుకుని, ఒక్కటి తీసుకో అంటే నువ్వేం నీ ఇష్టానికి అన్నింటిని తీసుకుంటున్నావు అన్నప్పుడు, మరి అన్నింటినీ వేసి చూసి నాకు ఏది సెట్ అవుతుందో దాన్నే కదా నేను వేసుకోగలను, దానికోసం తీసుకుంటున్నా అని అన్నింటినీ తీసుకొని వెళ్తుంటుంది. ఇంకా కాసేపు తరువాత చూస్తే ఒక డ్రెస్ని వేసుకొని వస్తుంది. తవాని ఫస్ట్ చూస్తాడు, అక్కడ చూడండి ఫా ఆంటీ అని చెప్పగా ఇప్పుడు హీరో కూడా చూస్తాడు. వాళ్ళ ఊరి డ్రెస్లో ఫా చూడటానికి చాలానే అందంగా ఉంది. చూడగానే ఫానా ఇది అన్నట్లు అని చూడగా ఇక్కడ హీరో అమ్మ అయితే ఫాని ఆ డ్రెస్ లో చూడగానే తన కూతుర్ని చూస్తున్నట్లే ఫీల్ అవుతారు. నామ్ అని పిలిచి చేతిలో పెట్టుకో అన్న ప్లేట్ ని కింద వేసిస్తారు. ఆ తరువాతనే తన కూతురు కాదు అని తెలిసి బాధగా లోపలికి వెళ్ళిపోతారు. ఆమె అలా వెళ్ళడం చూసి ఫా ఇక్కడ ఫీల్ అవుతుంది. ఏమైంది ఆంటీకి నేను ఈ డ్రెస్ వేయడం నచ్చలేదా అని అడుగుతుంటుంది. అలా అంతా ఉండదు మా, నిన్ను చూడగానే కూతురు గుర్తొచ్చుంటుంది అని హీరో నాన్న చెప్పగా అయితే నేను ఈ డ్రెస్ని తీసేయనా అని చెప్తుంది. అదంతా ఏం వద్దు మా, నువ్వు వేసుకో అని చెప్తుంటాడు. ఇంకా ఫా పని చేసి వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల అక్కడున్న ఆంటీస్ అందరూ ఫాని చూసారా ఎంత కష్టపడి పనిచేస్తుంది అని, నైట్ అంతా నిద్ర కూడా పోలేదు, ఇంకా తరువాత కూడా తన మీద మనం కోపంగా ఉంటే ఎలా చెప్పండి అన్నప్పుడు అక్కడ కూర్చోన్న హీరో అమ్మకి ఒకలా ఉంది. అయితే మనమేనా ఓవర్గా చేస్తున్నది అన్నట్లు ఫీల్ అవుతారు. ఇంకా ఆమె కిచెన్ లో కుక్ చేస్తున్నప్పుడు
తవాన్ వస్తాడు. అమ్మమ్మ ఒంటరిగా కుక్ చేస్తున్నారా, నేను కావాలంటే హెల్ప్ చేయనా అని అడుగుతాడు. అవును బంగారు, రా వచ్చి అమ్మమ్మకు హెల్ప్ చేయన్నప్పుడు, లేదు లేదు నేను కాదు, మీకు హెల్ప్ చేయడానికి ఒకరు వచ్చారు అని చెప్పి ఫాని పిలుస్తాడు. వెంటనే హీరో అమ్మ ఫేస్ అలానే చేంజ్ అయిపోతుంది. అదంతా ఏం వద్దు, ఇక్కడ పనంతా ఏం లేదు అనగా తవాన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె చేయి పట్టుకొని, అమ్మమ్మ ప్లీజ్ ప్లీజ్ ఆంటీని హెల్ప్ కోసం పిలుచుకోండి అని చాలా ప్లీజ్ చేసి అడుగుతాడు. ఇంకా ఆమె కూడా సరే రమ్మని చెప్పు అనగా ఫా కూడా సేవ చేయడానికి చాలా ఎక్సైట్మెంట్ గా వెళ్ళి నిల్చుంటుంది. ఫస్ట్ కడాయి తీసి పెట్టు అంటారు, తను తీసి పెడుతుంది. నెక్స్ట్ గరిటె తీసుకుని రా అనగా అరే మనకి అన్నీ తెలుస్తుంది కదా అని ఓవర్ ఖుషి అయి తీసి ఇవ్వగా ఇప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. చిల్లీ పేస్ట్ చేయాలి, దానికోసం కావాల్సిన స్పైసెస్ అంతా తీసుకుని రా అనగా అయ్యయ్యో అవంతా మనకెలా తెలుసు, సరే నెట్లో కొట్టి చూద్దామని ఫోన్ తీసి చూస్తున్నప్పుడు ఆమె చూసేసి ఒక చిల్లీ పేస్ట్ కి ఏం వేయాలో కూడా నీకు తెలియదు, నేను ఇంగ్రీడియంట్స్ అంతా చెప్తాను తీసుకుని రా అని చెప్పి లైన్ గా చెప్తుంటారు. అప్పుడు కూడా కొన్ని ఇంగ్రీడియంట్స్ అర్థం కాలేదు, అయినా కూడా ఎలానో ఫైనల్లీ అన్నింటినీ తీసుకుని వచ్చి ఇచ్చేస్తుంది. తర్వాత చూస్తే హీరోయిన్ నే చేయమన్నట్లు ఉన్నారు. సో ఇంకా ఫా కూడా హీరో అమ్మ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగా అలానే చేస్తుంటుంది. అటుపక్క సైడ్ లో చూసారంటే హీరో నాన్న ఇద్దరు ఫా అలా ప్రాణం పెట్టి కుక్ చేయడం చూసేసి ఇప్పుడు తినడానికి చాలా ఎక్సైట్మెంట్ గా కూర్చుంటారు. కానీ ఆ చిల్లీ పేస్ట్ ఏమో చూడటానికి టూత్ పేస్ట్ లానే ఉంది. ఫస్ట్ హీరో నాన్ననే తీసి తింటాడు, కానీ అది అంత బాగాలేనట్లుంది. అయినా కూడా అరేరే సూపర్ గా ఉంది కదా ఆ టేస్ట్ అన్నట్లు చెప్పగా ఇప్పుడు వెంటనే తవాన్ కూడా తీసి తింటాడు చూడండి. కానీ వాడు ఎలా ఊరికే ఉంటాడు, చీ బానే లేదు తాతయ్య అనేస్తాడు. ఆల్రెడీ హీరో అమ్మకి తెలుసు అది బాగుండదు అని, అందుకే ఆమె ఒకలానే కూర్చోంటారు. ఒక చిల్లీ పేస్ట్ కూడా చేయడానికి రాలేదు అంటే ఇంకేం చేయబోతారో ఏమో ఈ కాలం అమ్మాయిలు అన్నట్లు చెప్తారు. ఇంకా హీరోయిన్ అయితే సరే మనం ఎందుకు ఇక్కడ ఇలా వెయిట్రెస్ లా నిల్చొనే ఉన్నాం, ఇంటికి వెళ్దామని వెళ్తున్నప్పుడు హీరో అమ్మ హీరోయిన్ ని తినడానికి డైరెక్ట్ గా పిలవలేక ఇదిగో ఇష్టానికి చేసి పెట్టి మాకంటగట్టి వాళ్ళ ఇష్టానికి వెళ్ళేది, ఇలా చేసినందుకు వాళ్ళు తిని అనుభవించాలి కదా అన్నట్లు చెప్పగా తాతయ్యకి అర్థమైపోతుంది. అరే రామా నీకు పనిష్మెంట్ ఉందంట, రారా వచ్చి మాతో కలిసి తిను అని చెప్పగా ఫా ఫేస్ లో అయితే అలాంటి ఒక సంతోషం, ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళతో కలిసి తింటుంది. ఫా మనసులో తనకే తెలియకుండా దీనికైనా ఒక ఆశ ఉన్నట్లు ఉంది. ఏమంటే ఇన్ని రోజులు ఒంటరిగానే ఉండింటుంది, కలిసి తినడానికి కూడా ఎవరూ ఉండిండరు. కానీ ఇప్పుడు వీళ్ళతో ఇలా కలిసి ఉండడమే ఫాకి నచ్చింది. ఇంకా తిన్న తరువాత హీరో ఫా ఇద్దరు అంతా వాష్ చేస్తుంటారు. ఇలా వీళ్ళిద్దరూ కలిసి పని చేయడం కనింగ్ చూసేస్తుంది. ఇదేంటి వదిలితే ప్రిమ్ ని కరెక్ట్ చేసేస్తుందేమో కదా, తనని ఎలా అయినా అక్కడి నుండి వెళ్ళగొట్టాలి అని ఆలోచిస్తున్నప్పుడే పైన ఒక బల్లి ఉండడం చూస్తుంది. ఇంకా ఇక్కడ హీరోయిన్ అయితే ఆంటీకి నా మీద కోపం తగ్గిందా లేదంటే అలానే ఉందా అని అడగ్గా మా అమ్మ కోపంగా ఉండింటే ఈ రోజు నిన్ను మాతో కలిసి తినడానికి వదిలిండరు అనగా ఫా ఫేస్ అలానే బ్రైట్ గా అయిపోతుంది. ఇంకా మళ్ళీ ఏమడుగుతుంది, సరే మీకు నా మీద కోపం పోయిందా అని అడుగుతుంది. ఏంటి ఏమడిగావని హీరో చూడగా లేదు నిన్న నాలాంటి ఒక అమ్మాయిని మీ లైఫ్ లోని చాలా హేట్ చేస్తున్నారు అని చెప్పారు కదా, ఇంకా అలానే ఉన్నారా లేదంటే కోపం పోయిందా అని అడిగినప్పుడు ఇప్పుడు నేనేం చెప్పేది అన్నట్లే హీరో చూస్తున్నప్పుడు సడన్ గా ఫా మెడ మీద టప్పని ఏమో పట్టుంది. ఏం రా ఇది అని తిరిగి చూస్తే బల్లి. అంతే ఫా ఎలా సైలెంట్ గా ఉంటుంది, కథక్కలి కూచిపుడి అని అన్ని మిక్స్ చేసి ఆడగా అంతే అలానే సోపు మీద కాలు పెట్టడం, అలానే స్లిప్ అయి కింద పడేలా వెళ్ళడం, వెంటనే హీరో పట్టుకోవడం అని అందరి ఫేవరెట్ సీన్ ని పెట్టగా ఇద్దరు మై మర్చి ఒకరిని ఒకరు చూసుకుంటుంటారు. కానీ ఇక్కడ కన్నింగ్కి అయితే హార్టే బ్రేక్ అయిపోతుంది. ఏమ్రా ఇది 10 అడుగుల దూరంలో కూర్చున్న ఇద్దరిని ఇలా మనమే క్లోజ్ అయ్యేలా చేసేసాం కదా అని వాగుతుంటుంది. ఇంకా హీరోనే ఫాని వదిలేసి దూరంగా వెళ్ళి ఒకలా నిల్చుంటే ఫాని చూడాలి, తన ఫేస్ లో అంత ఆనందం కనిపిస్తుంటుంది. హీరో కొద్దిగా నచ్చుతున్నట్లు ఉన్నాడు. ఇంకా అలానే కట్ చేస్తే ఆ రోజు నైట్ చూపిస్తారు. ఫా తన టెంట్ లోనే నిద్రపోతుంటుంది. అలా నిద్రపోతున్నప్పుడు సడన్ గా కుక్కలు అరిచే సౌండ్ వినిపిస్తుంది. వెంటనే మేల్కుంటుంది. ఏంటి కుక్కలు ఇలా అరుస్తుంది అని భయపడుతున్నప్పుడు ఈ కుక్కలు ఇంకా ఎక్కువగా అరుస్తుంటుంది. వెంటనే పక్కన ఉన్న లైట్ ని ఆన్ చేసి తిరిగితే బయట వింతగా ఒక రూపం నిల్చోన్నట్లు కనిపిస్తుంది. అంతే హీరోయిన్ గట్టిగా అరచగా
ఫా అర్చిన సౌండ్కి హీరో ఆ ప్లేస్కి వచ్చేస్తాడు. ఏమైంది, ఎందుకో అలా అర్చావన్నప్పుడు దెయ్యం దెయ్యం అంటుంది. ఎక్కడుంది దెయ్యం, అదంతా ఏం లేదు అంటాడు. యాక్చువల్లీ ఫాని అలా భయపెట్టింది ఇంకెవరో కాదు, కనింగ్. ఇంకా కనింగ్తో పాటు ఉండే ఆ అబ్బాయిలే. హీరోని చూడగానే ముగ్గురు వెళ్ళి దాక్కుంటారు. ఇంకా హీరో కూడా ఆ చుట్టుపక్కల అంతా తిరిగి చూస్తాడు, ఏమైనా ఉందా అని. తర్వాత ఫా దగ్గర దెయ్యమంతా ఏం లేదు, నువ్వు వెళ్ళి నిద్రపో, ఇలా అంతా అర్చి అందరినీ డిస్టర్బ్ చేయకో అన్నట్లు చెప్పి వెళ్తుంటాడు. కానీ ఫా చిన్నపిల్లల వాడి షర్ట్ ని పట్టి లాగుతుంటుంది. ఇప్పుడు ఏమని వాడు తిరిగి చూస్తే, ఈ రోజు నైట్ మాత్రం నేను మీతో కలిసి నిద్రపోనా అని అడుగుతుంది. ఏంటి నాతో పాటా అని హీరో ఒకలా చూసినోడు సరే ఓకే రా ఇంకా అని ఇంటికి పిలుచుకొని వెళ్తే, ఎప్పుడు తవాన్ హీరో దగ్గరే కదా నిద్రపోతాడు, కానీ ఈ రోజని చూసి హీరో అమ్మ నాన్న దగ్గర నిద్రపోతుంటాడు. వెంటనే ఫాని చూసారంటే, ఎప్పుడు తవాన్ మీతోనే కదా నిద్రపోతాడు, అలా అనుకునే కదా నేను ఇక్కడ నిద్రపోవడానికి వచ్చాను, వాడు లేడంటే ఎలా నేను మాత్రం నిద్రపోయేది అని చెప్పి ఏమో వాడే ఫాని పిలుచుకొని వచ్చినట్లు మాట్లాడుతుంటుంది. హీరో అయితే, వెళ్ళు, నిద్రపోకపోతే వెళ్ళు, నేనా నిన్ను పిలిచింది, నీ టెంట్లోకి వెళ్ళి నిద్రపో అని హీరో వెళ్ళగా, సరే సరే ఆగండి అని ఫా వెనకాలే వెళ్తుంటుంది. ఇంకా పనుకునే ముందు ఫా అల్లరి చూడాలి. వాళ్ళిద్దరి మధ్యలో అంటంగా పిల్లోస్ ని పెట్టేసి, ఇదిగో ఈ గీతను దాటి నువ్వు రాకూడదు అన్నట్లు చెప్తుంటుంది. నేనెందుకు వస్తాను అసలు అని హీరో పనుకుందామని వెళ్తే, హలో హలో ఒక నిమిషం, నేను చాలా అలర్ట్ గా ఉండే మనిషిని, లైట్ గా గాలి వీచినా కూడా నాకు తెలిసిపోతుంది, సో నేను నిద్రపోయాను అని అనుకొని నువ్వు ఏమైనా తింగరి పని చేద్దామని అంతా అనుకోకు, నువ్వు లైట్ గా కదిలినా కూడా నేను కనిపెట్టేస్తాను అని చాలా ఓవర్గా బెదిరిస్తుంటుంది. హీరో అయితే, అమ్మా తల్లి నన్ను నిద్రపోనివ్వు అని పనుకుంటాడు. అయినా వాణ్ణి వదలడం లేదు. నువ్వు ఫస్ట్ అటుపక్క తిరిగి పనుకో, నేను నిద్రపోయేటప్పుడు కూడా నా ఫేస్ ని ఎవరు చూడకూడదు అని వాణ్ణి అంతలా హింసిస్తుంటుంది. అంతా నా టైం అని వాడు సైలెంట్ గా నిద్రలోకి జారుకుంటాడు. ఇంకా అలానే కట్ చేస్తే పొద్దున చూపిస్తారు. ఫా అయితే మధ్యలో పెట్టిన పిల్లోస్ అన్నింటినీ తోసేసి హీరో చేయి మీద తల పెట్టి వాడికి చాలా క్లోజ్ గా వెళ్ళి నిద్రపోతుంటుంది. ఫస్ట్ హీరోని మేల్కుంటాడు. ఫాని అంత క్లోజ్ గా చూడగానే షాక్ అయిపోతాడు. ఫా అయితే ఒక చెయ్యి మీద తల పెట్టుకుంటుంది, ఇంకొక చెయ్యిని గట్టిగా పట్టుకొని నిద్రపోతుంటుంది. సరే అని వాడు చెయ్యిని మెల్లగా తీద్దామని చూస్తాడు, కానీ ఫా ఫాస్ట్ గా వాడి చెయ్యిని పట్టేసుకుంటుంది. ఇంకా తల పెట్టుకోన ఆ చెయ్యిని తీద్దామని ఫా తలని మెల్లగా పైకి లేపుతున్నప్పుడు కరెక్ట్ గా తవాన్ అక్కడికి వచ్చేస్తాడు. మావయ్య ఏం చేస్తున్నారు అని అర్చగా ఆ సౌండ్ కి హీరోయిన్ మేల్కుంటుంది. ఇప్పుడు హీరో అలా తన తలని పట్టుకోవడంతో వెంటనే ఫాని చూడాలి. అమ్మయ్య మనకి పాయింట్ దొరికింది అన్నట్లు అంత చెప్పి కూడా నువ్వు నాకు ట్రై చేస్తూ నిన్నావా అని గొడవ పడగా హీరో టెన్షన్ అయి, ఏ లూస్ లా మాట్లాడకు, ఇక్కడ చూడు నేను ఎక్కడ పనుకోన్నా అని, కానీ నువ్వే పిల్లోస్ అంతా తోసేసి నా దగ్గర వచ్చి పనుకోన్నావన్నప్పుడు ఊరికే అబద్ధం చెప్పుకో, నేను చూసా కదా నీ చెయ్యి ఎక్కడ ఉండింది అని. ఫ్రాడ్ ఫ్రాడ్ అని అర్చగా హీరో ఫాస్ట్ గా తన నోటిని క్లోజ్ చేసి, కాసేపు సైలెంట్ గా ఉండు, ఇప్పుడు నీకు ఉరుములు మెరుపులు వచ్చినట్లు సౌండ్ వినిపించిందా అని అడుగుతాడు. అవును వినపడింది, దానికేమిప్పుడు అన్నప్పుడు తవాన్ వచ్చి, ఆంటీ ఉరుములు మెరుపులు వచ్చింది అంటే వర్షం రాబోతుంది అని అర్థం అని చెప్పగా, అవును వస్తుంది అయితే ఏమన్నప్పుడు హీరో ఏమంటాడు, కాఫీ బీన్స్ అంతా మనం ఎండబెట్టాం కదా, ఇప్పుడు అవంతా తడిచిపోయింది అంటే వేస్ట్ అయిపోతుంది అని చెప్పి అందరూ ఫాస్ట్ గా వెళ్ళి వాటిని జాగ్రత్తగా తీసి పెట్టే పనిలో దిగుతారు. అప్పుడే హీరో ఆ అబ్బాయిల దగ్గర కనింగ్ ఎక్కడ ఉన్నా వెంటనే తనని అమ్మ దగ్గరకు పిలుచుకుని వెళ్ళండి అని చెప్తుంటాడు. ఎందుకు కనింగ్ ని పిలుచుకుని రమ్మంటున్నాడు అని ఫాకి ఏం అర్థం కావడం లేదు. సరే ఏమో చూద్దామని చెప్పి తిను ఇంటికి వెళ్ళి చూసినప్పుడు హీరో అమ్మని చూసారంటే కనింగ్ చేతికి ఒక మొక్క లాంటిది ఇచ్చి, చూసి జాగ్రత్తగా చెయ్యండి, వర్షం రాకుండా మనం ఆపాలి అని చెప్పి పంపిస్తారు. ఫా అదంతా వినేసి, ఏంటి వీళ్ళు కొత్తగా ఏమో చెప్తున్నారు, వర్షాన్ని ఎలా వీళ్ళు ఆపగలరు అని కన్ఫ్యూజ్ అయ్యి, సరే ఆంటీని అడిగేద్దామని ఆమె దగ్గరకు వెళ్ళి అడిగినప్పుడు ఆమె ఒక స్టోరీలా చెప్తారు. వాళ్ళ తాతల కాలం నుండి ఒక ఆచారాన్ని వీళ్ళు ఫాలో అయ్యే వాళ్ళంట. అదేమంటే వర్షం పడడం ఆపాలి అంటే ఆ ఊర్లో ఉన్న వర్జిన్ అమ్మాయి వచ్చి ఎవరూ లేని ఓపెన్ స్పేస్ లో ఆ లెమన్ గ్రాస్ చెట్టుని తల క్రిందులుగా నాటి పెట్టాలి అంట. అదెలా అంటే వరుణదేవుడికి మీరు ఇప్పుడు వర్షాన్ని కురిపించకండి అని వార్తను పంపేలా ఒక ఆచారం ఉండేదంట. సో దానికోసమే ప్రిన్ కనింగ్ ఇద్దరు వెళ్లారు అన్నట్లు ఆమె చెప్తారు.
ఆ టైంలోనే కనింగ్ కూడా ఇక్కడ బాగా ప్రే చేసి ఆ మొక్కని ఎలా నాటి పెట్టాలో అలా నాటి పెడితే అప్పుడే ఇంకా ఎక్కువ వర్షం పడేలా ఉరుములు మెరుపులు భయంకరంగా వస్తుంటుంది. ఆ సౌండ్ ని వినగానే హీరో అమ్మ వచ్చేస్తారు. కానీ నువ్వు ఈ చెట్టుని పెట్టి కూడా ఎందుకు ఇలా ఉరుములు మెరుపులు వస్తుంది? నిజం చెప్పు, నువ్వు వర్జిన్ కాదు కదా, దీనికి ఎవరు కారణం అని అడిగినప్పుడు తనేమ్రా అంటే హీరోని చూస్తుంటుంది. వెంటనే హీరో అమ్మ రే నువ్వేనా ఆ పని చేసింది అని అరుస్తారు. అమ్మ ఊరికే ఉండండి, అలా అంతా ఏం లేదు అన్నప్పుడు ఒకవేళ నాకు ఇప్పుడు పీరియడ్స్ కావడం వల్ల ఇది వర్క్ అవ్వడం లేదా అని చెప్పగా ఈ విషయం నీకు తెలీదా, పీరియడ్స్ అయినప్పుడు ఇలా చేయకూడదు అని అరుస్తుంటారు. కానీ అదంతా ఫా వినేసి ఏమ్రా మాట్లాడుతున్నారు మీరు అన్నట్లు చూస్తుంది. అయినా కూడా ఒక నమ్మకంతో ఎవరికీ తెలియకుండా ఆ లెమన్ గ్రాస్ చెట్టుని తీసుకుని వెళ్ళి హీరో అమ్మ చెప్పినట్లే ఆకాశం వైపు చూస్తూ అన్ని దేవుళ్ళని ముక్కేసి ఆ చెట్టుని ఆ ప్లేస్ లో నాటుతుంది. అంతే, నాటిన నెక్స్ట్ సెకండ్ కి ఎండ రావడం స్టార్ట్ అవుతుంది. ఫా అయితే అసలు నమ్మలేకపోతుంది. ఏంటిది, మనం వర్షాన్ని ఆపామా అని ఖుషి అయి అక్కడే గెంతులేస్తుందంటే చూడండి. ఫా అలా గెంతులేస్తున్న ఆ టైంలోనే హీరో ఆ ప్లేస్ కి రాగా తినేందుకు ఇలా ఎగురుతుంది ఇక్కడ అని చూస్తున్నప్పుడు ఫా కూడా వాడిని చూసేస్తుంది. హీరో అయితే పిచ్చిది కదా అన్నట్లు చూసినోడు అప్పుడే పక్కన ఉన్న లెమన్ గ్రాస్ ని చూసి షాక్ అవుతాడు. తిను ఇలా చేసిందా అని. వెంటనే ఫాని చూసారంటే ఏ ప్లీజ్ ప్లీజ్ ఎవరి దగ్గర ఈ విషయం గురించి చెప్పకు ప్లీజ్ అని చెప్తుంటుంది. కానీ హీరో నవ్వుతూ వెళ్తుంటాడు. అప్పుడే కనింగ్ ఫాస్ట్ గా వచ్చి హీరో చేయిని పట్టుకొని చూసావు కదా, అంతా నా వల్లనే వర్షాన్ని నేను ఆపేశాను, ఇది ఇంకెవరైనా నాటింటేనా వర్షంతో పాటు తుఫాన్ కూడా వచ్చింటుంది అని ఫాని టార్గెట్ చేసి చెప్తుంటుంది. కానీ నిజం ఏమని హీరోకి కదా తెలుసు. సో వాడు అలానే నవ్వుతూ నిల్చో ఉంటాడు. అలానే ఈ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.